14వ వచనం నుంచి వరుసగా చదువుదాం. లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, ఆమేన్ అనువాడు నమ్మకమైన సత్యసాక్షి, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేనెరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవయ్యున్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువ లేదని నీవు చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశమల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపుడా, దయగలిగిన యేసయ్య, నీ పరిశుద్ధ ఘననామమునకు మరొకసారి లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నావు. ఆ మాటలు వినిపించండి నాయన. అభ్యంతరపరిచే ప్రతి దయ్యపు ఆత్మను ఈ స్థలము నుండి పారదోలండి. ఈ కూటముల ద్వారా నీ పిల్లల్ని తప్పకుండా మీరు ఆకర్షించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చోండి. మంచిది ప్రియులారా, మరి నిజముగా ఈ ఆఖరి కూటం జరుగుద్దో లేదో అనేటువంటి ఒక పరిస్థితి మనకి ఎదురైంది. అయినప్పటికీ మన దేవుడు, ఆయన ఎలాంటి దేవుడు మనకు రుజువు చేశాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఎందుకంటే మహిమ, ఘనత, ప్రభావములు ఆ దేవునికి చెల్లాలి. ఏ మనిషికి కూడా మహిమ రాకూడదు. మంచిది. ఈ సమయంలో మరి మనకి సమయం ఎక్కువగా లేదు. చాలా విషయాలు మనం చెప్పుకోవాలి. కానీ వాటన్నిటినీ నేను బ్రీఫ్గా, క్లుప్తంగా మరి మీ ముందు పెట్టుకుంటూ సాగిపోతూ ఉంటాను. వాటిని మీ మనసులో పెట్టుకోండి. వాటి గురించి మీరు ఆలోచించండి. ఎందుకంటే మొట్టమొదటి రోజు మీకు చెప్పాను, లోపల మనిషికి దేవుడు 5 జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు. ఆ జ్ఞానేంద్రియాలతో మనం తప్పకుండా ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది వాక్యానుసారముగా ఉన్నదో, ఏది వాక్య ప్రకారముగా లేదో మనము ఆలోచించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని వాక్య ప్రకారముగా మన జీవితాన్ని కట్టుకోకపోతే తీర్పు రోజు తప్పకుండా మనము ఎడం పక్కన నిలబడవలసి వస్తుందని రాత్రి మీతో నేను పంచుకున్నా. మరి ప్రార్థనాపూర్వకంగా ఉండండి. నా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే నాకు కూడా నాలుక మీద పెద్ద పెద్ద కురుపులాగా వచ్చి
మాటలు తడబడుతున్నాయి, నత్తిగా వస్తున్నాయి. అయినా దేవుడు ఇక్కడ ఉండి క్రమముగా ఇస్తాడని నేను నమ్ముతున్నాను. కాబట్టి మన జీవితాలను మనము జాగ్రత్తగా ఇక్కడే కట్టుకోకపోతే రేపు తీర్పు రోజు ఒక్కసారి అది గుర్తు చేసుకుందాం. మత్తయి సువార్త 7:22లో మనము చూస్తున్నప్పుడు, ఆ దినమందు తీర్పు రోజు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు ఆయన అంటాడు, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమము చేయువారులారా, నా యొద్ద నుండి పొండని దేవుడు చెప్పుతాడని ముందుగానే బైబిల్లో రాసి పెట్టాడు. కాబట్టి రాత్రి మనము ప్రార్థన చేసినంత మాత్రాన పరలోక రాజ్యానికి వెళ్ళం. మనము చేసే ప్రార్థన వాక్య ప్రకారముగా ఉండాలి. ఒకవేళ అది వాక్య ప్రకారముగా లేకపోతే అది పాపముగా మారిపోద్దని బైబిల్లో రాయబడింది. మనము చేసే ప్రార్థనే అది పాపం అయిపోద్దంట. 109వ కీర్తనలో 7వ వచనములో దావీదు రాస్తున్నటువంటి మాట చూడండి. ఇక్కడ వాడు మంచి పాస్టరే, పెద్ద పాస్టరే ఇక్కడ భూమి మీద. కానీ ఒక రోజు తీర్పు రోజు, విమర్శ రోజు, దేవుని ఎదుట నిలబడిన సమయములో వాడు విమర్శ దినమున వాడు విమర్శలోనికి తేబడినప్పుడు చూడండి, కోర్టులో మనము నిర్దోషులమని తీర్పు పొందాలి. అవునా? ఒక కేసు నడిచేటప్పుడు మనం బయట ఉండి, కోర్టు బయట ఉండి, నేను మంచోడినండి, నేను చాలా మంచోడినండి, మా పేటోళ్ళందరినీ అడగండి, నా గురించి చెప్తారు. నువ్వు ఎన్ని చెప్పుకున్నా నువ్వు మంచోడివని, మంచిదానివని కోర్టులో రుజువు చేయబడాలి. సాక్ష్యాలు, ఆధారాలు పరిశీలన చేసిన తరువాత కోర్టులో జడ్జి తీర్పు ఇవ్వాలి. ఏమని? నువ్వు మంచోడివని. అలాగే ఇక్కడ నువ్వు పెద్ద పాస్టర్ అని అనేకుల చేత పొగడబడచ్చు, 1,00,000 మంది నువ్వు నడిపిస్తున్నావని అందరూ నీ గురించి చెప్పుకోవచ్చు. కానీ తీర్పు రోజు దేవుడు నీ గురించి సాక్ష్యం చెప్పాలి. కోర్టులో నిలబడ్డప్పుడు, దేవుని న్యాయపీఠం ముందు నిలబడినప్పుడు, విమర్శ రోజు దేవుడు నీ గురించి చెప్పాలి. 1,00,000 మంది చెప్పొచ్చు, ఆయన కూటం పెట్టి గొప్ప పాస్టర్గా ఇక్కడ చలామణి అయ్యాడని. కానీ దేవుడు దృష్టిలో, దేవుని సన్నిధిలో ఆయన నీ గురించి తీర్పు ఇవ్వాలి. అది ఫైనల్. ఇక్కడ మనుషులు ఏముంది? దొంగోళ్ళను కూడా మనం మంచోడు అనొచ్చు, మంచోడిని కూడా దొంగోడు అనొచ్చు. నరం లేని నాలుక ఎటైనా తిరుగుద్ది. ఆమేన్. ఫైనల్ జడ్జిమెంట్ ఎవరిది? దేవుడిది. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పునందునుగాక వాని ప్రార్థన ఏమైపోయింది? అయ్యగారు చేసిన ఆన్లైన్ ప్రేయరు, అన్ని దాంట్లో కేక్ కటింగ్లు, పుస్తకాలు అమ్ముకోవటం, ఇదంతా ఎట్టుందంటే చందన బ్రదర్స్ వాడు, బొమ్మన బ్రదర్స్ వాడు ఆఫర్లు ఇస్తూ ఉంటాడు. ఇది కొంటే అది ఫ్రీ, అది కొంటే ఇది ఫ్రీ. అర్థమవుతుందా? ఇప్పుడే నేను ఒక పేపర్ చూశా. ఆ పేపర్లో అన్ని పుస్తకాలు, కేకులు. అర్థమవుతుందా? కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనము ఎన్నైనా చెప్పుకోవచ్చు, కానీ తీర్పు రోజు దేవుడు నిన్ను కుడి పక్కన నిలబెట్టాలి. కాబట్టి వాడు చేసిన ప్రార్థన పాపం అయిపోద్దంట. విమర్శ దినమున వాడు దోషిగా నిలబడతాడంట. తీర్పు రోజు వాడు అడుగుతాడు, ప్రభువా నీ నామములో అది చేయలేదా, ఇది చేయలేదా అన్నప్పుడు దేవుడు అంటాడంట, మీరెవరో నాకు తెలియదు. అప్పుడు ఏంటి పరిస్థితి? కోర్టు ఏమని తీర్పించింది? ఈ 1,00,000 మంది నీ వెనకాల ఉండి, లేదు లేదు మా అయ్యగారు మంచోడు అన్నంత మాత్రాన ఆ తీర్పు గెలవదు. కోర్టులో న్యాయాధిపతి జడ్జి ఏదైతే చెప్పి ముద్ర వేస్తాడో అదే జరిగింది. కానీ బయట 1000 మంది జనం ఉంది, లేదు 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 ఆయన మంచోడు, ఆయన మంచోడు అన్నంత మాత్రాన జడ్జి గారు ఇచ్చిన తీర్పు మారదు. అదే ఫైనల్. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు చూడండి, రాత్రి మనము 3 రోజుల నుంచి మనం ఏమంటున్నామంటే, ప్రవచనము ద్వారా స్పష్టపరచబడిన సంగతులు. దేని ద్వారా? ప్రవచనము ద్వారా. అందుకే పేతురు ఏమన్నాడంటే,
ప్రవచనాల మీద మనము లక్ష్యం ఉంచాలి. దేని మీద? ఆ మనుషులు ఎప్పుడు కూడా జరగబోయేది తెలుసుకోవాలని ఆశపడతారు. అందుకే మనం పుట్టిన కాడి నుంచి చేతులు చూపించుకోవటం, అవి చూపించుకోవటం, ఇల్లు చూపించుకోవటం. ఇల్లు కూడా చూపిస్తాం మనం. ఇల్లు కరెక్ట్గా ఉందా లేదా చూసి చెప్పండి, కలిసి వచ్చిందా లేదా అనగానే వాడు వచ్చి ఈ కిటికీ ఏడు ఉండకూడదు మూసేయండి, ఆ తలుపు ఆడు ఉండకూడదు మూసేయండి. మానవుని యొక్క నైజం ఏంటంటే వాడికి అంతా మంచి జరగాలని వాడు చేతులు చూపించుకుంటాడు. ఆమె చిలక పస్తీలు చెప్పించుకుంటాడు. ఒక్కొక్కడు పోయి అసలు నాకు పెళ్ళి అయిద్దో లేదో చూసి చెప్పాలి అంటే నీకు డౌట్ పెళ్లి జరిగిద్దో లేదని. ఎన్ని సంబంధాలు వచ్చినా చెట్టుగా అట్లా. అప్పుడు ఆడిపోతాడు వాడు. కంప్యూటర్ జాతకం అని కూడా వచ్చింది ఇప్పుడు, అవునా? అయితే మన జాతకాలన్నీ బైబిల్లో ఉన్నాయి, చెప్పకూడదా? ఇది ప్రవచన గ్రంథం. హల్లెలూయా. అందుకే పేతురు అంటున్నాడు స్థిరమైన, అదొక్కటి చదవండి 19వ వచనం, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనము. నువ్వు చేతులు చూపించుకున్నంత మాత్రాన నీ జీవితం మారిపోదు. లేకపోతే చిలక పస్తి చెప్పించుకున్నంత మాత్రాన నీ పెళ్లి జరగదు. అర్థమవుతుందా? హస్త సాముద్రికం లేకపోతే జ్యోతిష్కం అది ఇది చెప్పించుకున్నంత మాత్రాన మన జీవితాలు మారవు. వింటున్నారా? అది దెయ్యపు ఆత్మని బైబిల్ చెప్తుంది. సోది చెప్పేవాడి ఒంటి మీదకి దెయ్యం వస్తుంది. దెయ్యానికి జరిగేవన్నీ తెలుసు, జరగబోయే తెలీదు. దెయ్యానికి నీ యాక్సిడెంట్ అక్కడ కాకాని తోటలో నువ్వు కింద పడితే దెయ్యానికి తెలుసు. అప్పుడు ఒంటి మీదకి వచ్చి ఫలానా రోజు నువ్వు ఆడ కింద పడ్డావు, అట్నుంచంటే నిన్ను హాస్పిటల్కి తీసుకుపోయారు. వామ్మో, నేను నిజంగానే కింద పడ్డా. ఒకరోజు నువ్వు ఆ చెరువులో మునిగి చిన్నప్పుడు చచ్చిపోయినావు, నిజంగానే. 2 కరెక్ట్ చెప్పింది దెయ్యం, జరగబోయేది 3వది తప్పు చెప్పింది. ఈ 2 చెప్పండి నువ్వేమనుకుంటా అంటే వామ్మో ఏమో చెప్పేదంతా కరెక్ట్ అనుకొని ఇక నీకు ఆశ పెరిగిపోయి అప్పుడు అంటది 3వది నీకు ఆనగండం ఉంది. కంటి ఆసుపత్రి దగ్గర, శంకర కంటి ఆసుపత్రి దగ్గర నీకు ప్రాణగండం ఉంది. ఇదిగో ఈ 3000 రూపాయలతో ఈ తాయిత్తు మెడకట్టుకున్నావంటే అది నీకు తప్పిపోద్ది. నువ్వు తల తాకట్టు పెట్టిన 3000 ఇచ్చి ఆ తాయిత్తు మెడలో కట్టుకుంటావు. అర్థమవుతుందా? సో ఇవన్నీ కూడా జరగబోయే సంగతులు. వాటి మీద మనిషి ఎప్పుడు కూడా ఆలోచన చేస్తాడు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది, దేవుడు ఏదైతే జరగబోతున్న సంగతుల్ని మన ముందు బైబిల్లో రాసి పెట్టి ఉంచాడో వాటిపైన మనము లక్ష్యం ఉంచాలి. వాడు పస్తీవాడు, జాతకాలు చెప్పేవాడు ఏం చెప్పాడో అది జరగవచ్చు, జరగకపోవచ్చు. కానీ దేవుడు చెప్పిన ప్రవచనం అది జరిగి తీరాలి. హల్లెలూయా. చదవండి. మరియు ఎంతకంటే ఆగండి, ఎంతకంటే ఇంతకంటే అని ఉందా? ఎంతకంటే ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? పేతురు. ఇంతకంటే అంటే ఏంటంటే ఆ పైన ఆయన సాక్ష్యం ఇస్తున్నారు. మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉన్నాం. ఆయన తన రూపాన్ని మాకు చూపించాడు. ఆయన మహాత్యాన్ని మేము కళ్ళారా చూసాం. ఏలియాని చూసాం, మోషేని చూసాం అని చెప్తున్నాడు. అంటే మేము చేసిన అద్భుతాల కంటే, చూసిన దర్శనాల కంటే, అన్నిటికంటే, అద్భుతాల కంటే, స్వస్థతల కంటే, కళల కంటే, దర్శనాల కంటే స్థిరమైనది ఒకటి మనకున్నది. చెప్పడం కొట్టండి. ఇంతకంటే, ఎంతకంటే, కింద పడేసి లేపటం కంటే, అద్భుతాల కంటే, చర్చిలు కట్టడం కంటే, ప్రజల్ని పోగు చేయటం కంటే, పాటలు పాడటం కంటే, అర్థమవుతుందా? దేవుడు నా కల్లో కనపడ్డాడు, అది చూపించాడు, ఇది చూపించాడని చెప్పే వాటికంటే స్థిరమైనది ఒకటి ఉన్నది. హల్లెలూయా. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. దేని మీద లక్ష్యం ఉంచమంటున్నాడు ఇప్పుడు పేతురు? అద్భుతాల పైన కాదు, స్వస్థతల పైన కాదు, మేము చూసిన దర్శనాల పైన కాదు, స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. అది ఎలాంటిదంట?
తెల్లవారే వేకువ చుక్క మీ హృదయాలలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున ఆ వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. దేని మీద ఇప్పుడు క్రైస్తవులు లక్ష్యం ఉంచాలి? అద్భుతాల మీద, కళల మీద, చర్చిలు కట్టడం మీద, పాటలు రాయటం మీద, పాటలు పాడటం మీద. అర్థమవుతుందా? దేని మీద? స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. అది ఎలాంటిది? చీకటిలో నీకు వెలుగిచ్చే దీపం అంటది. దేవునికి స్తోత్రము కలుగును గాక. అంటే అయ్యగారు చీకటిలో ఈ ప్రవచనం పట్టుకుంటూ వెళ్ళిపోవచ్చా? చీకటి అంటే ఈ చీకటి కాదు. అదిగో అక్కడ చీకట్లో ఏం కనపడుతుందా? ఆడికి మనం లైట్ వేసుకొని పోవచ్చు. ఆమె అప్పుడు లైట్ వేసుకొని పోతే అక్కడ ఏముండయో నీకు తేటగా కనపడతాయి. అక్కడ ముళ్ళు ఉండయా, లేకపోతే పాము ఉందా, తేలుందా, ఏదుందా, అన్నీ నీకు శరీర సంబంధమైన లైట్ తీసుకొని పోతే అది కనపడుద్ది. ఆమె ఇప్పుడు ప్రపంచమంతా కూడా పాపమనే చీకటితో ఆవరించి ఉన్నది. హల్లెలూయా. మనమున్న ఈ కాలం ఎలాంటిదంటే భూమి పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు ఎప్పుడు లేని, ఎన్నడూ లేని పాపం ఇప్పుడు మన మధ్య ఉంది. హల్లెలూయా. అయితే ఎన్నడూ లేని వాక్య మరణాలు, హల్లెలూయా, మన కాలములోనే 7వ దూత ద్వారా పట్టబలైపోయిన. చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎన్నడూ లేని పాపం ఈ రోజే, ఈ కాలములోనే ఉంది. ఆమేన్. ఎన్నడూ లేని వాక్య బయలుపాటంతా కూడా మన కాలములోనే దేవుడు 7వ దూత ద్వారా పట్టబయలు చేశాడు. ఈ విషయాన్ని యెషయా ప్రవక్త కూడా చూశాడు. చదవండి, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనము. త్వరగా చూడండి. ఆయన పిల్లల మీదకి వెలుగు వచ్చింది. వెలుగంటే ఈ వెలుగు కాదు. దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు. దేవుడు అనగా వాక్యమై ఉన్న దేవుడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఇప్పుడు దేవుని పిల్లల మీదకి వాక్యమనే వెలుగు ప్రకాశించింది. చూడండి, దేవుని పిల్లలు ఇప్పుడు ఏమవ్వాలి? వాక్యమనే ఆ వెలుగు పట్టుకొని వారు వెలగాలి, వారు తేజరిల్లాలి. మన మీద ఉదయిస్తుంది. చూడు, భూమిని చీకటి కమ్మి ఉన్నది. ఏ చీకటి అది? చెప్పాలి. చీకటి వేరు, కటికి చీకటి వేరు. చీకటి అంటే ఆ చీకట్లో ఆ వెన్నెలు ఉన్నప్పుడు కొన్ని కనపడతాయి మనకి. ఇప్పుడు చంద్రుడు లేడు, మనకేం కనపడు. ఆమేన్. అప్పుడు మనం ఏమంటామంటే, వామ్మో ఇది అమావాస్య, కటికి చీకటి అంటాం. అవునా? అయితే ఈ శరీర సంబంధమైన చీకట్లో నీవు వెలుగు టార్చ్ లైట్ తీసుకొని వెళ్ళొచ్చు. కానీ బైబిల్లో పాపాన్ని దేవుడు చీకటితో పోల్చాడు. దేంతో? ఏ చీకటి ఇప్పుడు ఉందంట అంటే, ఇక కన్ను పొడుచుకున్నా నీకు కనపడదు. ఏడ చూసినా పిల్లల్ని కదిలించినా, పెద్దోళ్ళని కలిసినా, ముసలోళ్ళు చూసినా రంగులు వేసుకోవటం, ఆపరేషన్లు చేయించుకోవటం, టీవీల ముందు కూర్చోవటం, అన్ని లవ్వు సినిమాలు చూసుకోవటం. ముసలోళ్ళు, చిన్నపిల్లలు కూడా. ఒక ఇంటికి నేను పోయా, టీవీ ఆన్ చేసి చూస్తా ఉన్నారు. నన్ను చూసే వాళ్ళమ్మ ఆమె ఏం చేసిందంటే టీవీ కట్టేసి, పిల్లోడు అన్నం తింటా టీవీ చూస్తాడు. వాడు ఏం చేయలేదు, డామగా కింద పడి కొట్టకలు ఆడుతున్నాడు. నాకు అర్థం కాదు, ఏంది ఆమె టీవీ ఆపింది, వీడు కింద పడ్డాడు ఏందని అనుకునేసరికి ఆమె అంటుంది, అయ్యగారు మనం బయటికి పోదాం, మా ఊడు ఆపేటట్లేదు. సరే, నాకు అప్పుడు అర్థమైంది, ఆన్ చేసుకోమ్మా, మనం బయట కూర్చుందాం లేరా. అర్థమవుతుందని చెప్పేది. చిన్న పిల్లల కాడి నుంచే ఇప్పుడు పాపం అనేది ఏంటి, ఎలా ప్రేమించుకోవాలి, ఎలా తల్లిదండ్రుల్ని ఎలా మోసం చేయాలి, వాళ్ళని వదిలేసి ఎట్లా లేచిపోయి పెళ్ళిళ్ళు చేసుకోవాలి,
అర్థమవుతుందా? ఎన్ని సినిమాల ద్వారా ట్రైనింగ్ అయ్యి సినిమా డైలాగులు నేర్చుకొని నువ్వు లేకపోతే నేను బతకలేను, చచ్చిపోతా, ఈ డైలాగులు వేసుకొని వింటున్నారా? మొన్న హైదరాబాద్లో ఇద్దరు పిల్లలు మాట్లాడుకుంటున్నారు, ఆడపిల్లలు. ఏమే డైరెక్ట్ మా ఇంట్లో నాకు పర్మిషన్ ఇచ్చేశారు, అయితే చేసుకోబోయేవాడు కొంచెం బాగా మంచిగా అందంగా ఉండాలి, మంచి ఉద్యోగం ఉండాలి, అటువంటి బకరాగాడు ఎక్కడ దొరుకుతాడా అని చూస్తున్నా. బకరాగాడు అంట మళ్ళీ. అంటే ఇప్పుడు ఆడవాళ్ళు వేటలో ఉన్నారు, మగవాళ్ళనే. ఇప్పుడు మగవాళ్ళు అంతా ఏంటంటే వాళ్ళు పాపం మట్టితో తయారయ్యారు. మగోడు మట్టితో తయారయ్యాడు కాబట్టి నీళ్లు పోతే మట్టి కరిగిపోతుంది. ఆడవాళ్ళు ఎముకలతో తయారయ్యారు, వాళ్ళు కరగరు, వాళ్ళకి కన్నీళ్ళు రావు. మగవాళ్ళు ఏడుస్తారు కానీ ఆడవాళ్ళు ఏడవరు. పిల్లల్ని నువ్వు పెంచమంటావా నన్ను పెంచమంటావా తీసుకుపో అంటారు అంతే. వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళ ఇంట్లో పర్మిషన్ ఇచ్చారంటే తల్లిదండ్రులు కూడా. అయితే చేసుకోబోయేవాడు ఎట్లుండాలంటే నీట్గా ఉండాలా, మంచి ఉద్యోగం మంచిగా ఉండాలి అని చెప్పాడు మా డాడీ. ఇప్పుడు ఎదుగుతున్నాను, ఏడ దొరుకుతాడు అని. చూడండి, పబ్లిక్ కాబట్టి టోటల్గా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడున్న పాపం ఏ కాలములో లేదు ప్రియులారా. అయితే ఇక్కడ చూడండి, జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు దేవుడు ఆయన కుమారులు కుమార్తెల్ని జగత్తు పునాదికి ముందే ఎన్నుకొని, హల్లెలూయా, ఆయన పిల్లల్ని 2 గుంపులుగా చేశాడు. 2 గుంపులు ఎవరంటే, ఒక గుంపు ప్రజలు ఇశ్రాయేలీలు, 2వ గుంపు ప్రజలు అన్యులమైన మనం. ఒకప్పుడు ప్రవక్త రానప్పుడు ఆ 2 కుమారులు ఎవరో? ఒక ఆయనకి 2 కొడుకులు ఉన్నారా? కథ చెప్పాడా యేసయ్య? చెప్పాడా? పెద్ద కుమారుడేమో ఇంట్లో ఉన్నాడు, చిన్న కుమారుడు తప్పిపోయాడు. ఆ కథ ఎవరిదో ఒకప్పుడు, ఆమేన్. కానీ మన ప్రవక్త వచ్చిన తరువాత, హల్లెలూయా, ఆయన చెప్తున్నాడు, ఆ తప్పిపోయిన 2వ కుమారుడు మనమై ఉన్నాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనము తప్పిపోయి తిరిగి ఎక్కడ తిరిగామంటే, మన ఆస్తి అంతా పాడు చేసుకున్నాం. తిరిగి మళ్ళీ ఎక్కడికి వచ్చామంటే, బయలుపాటు వచ్చినప్పుడు నిజమైన దేవుడి దగ్గరికి వచ్చాం. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు దేవుడు తన పిల్లల్ని 2 గుంపులుగా చేశాడు. ఒక గుంపు ప్రజలు ఇశ్రాయేలీలు, 2వ గుంపు ప్రజలు ఎవరంటే 7 కాలాలలో చెదిరిపోయిన ఆయన పిల్లలై ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా నేను చెప్పేదే? ఈ 7 కాలాలకి దేవుడు ఒక పేరు పెట్టాడు. లూకాసు వార్త 21:24 త్వరగా చూడాలి. లూకాసు వార్త 21:24. వారు కత్తివాత కూలుదురు. ఎవరు కత్తివాత కూలిపోయేది? యేసుక్రీస్తును చంపినందుకు ఇశ్రాయేలీలు. వారు భయంకరముగా టైటస్ అనే చక్రవర్తి ద్వారా చంపబడాలి. ఏంటి అసలు ఆమెననే సౌండ్ రాట్లా? వర్షం వచ్చిందనా? చెప్పండి, సంతోషంగా ఉన్నారో లేదా? మనసులో ఏమన్నా బాధ ఉందో? వామ్మో లేటుగా మొదలు పెట్టండి అయ్యగారు, ఎప్పుడు ముగెత్తుడు, అదేమన్నా బెంగగా ఉందా లోపల? అదేం పెట్టుకోవద్దు, నేను తొందరగానే ముగిస్తాను. ఓకే, ఆ ఫీలింగ్ ఒకవేళ ఉంటే లోపల తీసేసుకోండి, సంతోషంగా ఆమెను చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ప్రవచిస్తున్నాడు యేసయ్య. ఇశ్రాయేలీయులు యేసుక్రీస్తుని చంపబోతున్నారు. అందుకే పిలాతు చేతులు కడుక్కున్నాడు. ఇశ్రాయేలీయులు ఏమంటున్నారంటే, ఆ నీతిమంతుడు రక్తాన్ని మా మీదకి మా పిల్లల మీదకి రానియండి అన్నాడు. కాబట్టి వాళ్ళు కావాలని యేసయ్య యొక్క ఆ యొక్క శాపాన్ని వాళ్ళే కోరుకుంటున్నారు. అయితే యేసుక్రీస్తుకి ఇదంతా కూడా ముందే తెలుసు కాబట్టి ఆయన అంటున్నాడు, నన్ను చంపినందుకు ఇశ్రాయేలీయులు కత్తివాత కూలిపోతారు, కొంతమంది చెరపట్టబడి ఆ సమస్తమైన అన్యజనుల మధ్యకి పోతారు. ఆ అన్యజనముల కాలములు అండర్లైన్ చేసుకోండి, మీకు ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. అన్యజనముల కాలములు సంపూర్ణమగు వరకు. చూడండి, అన్యుల్లో నుంచి దేవుడు ఒక వధువును ఎన్నుకొని
అన్యుల్లో నుంచి ఆయన భార్యను సిద్ధపరచుకునే దాకా ఇశ్రాయేలుకి దేవుడు నిద్రమత్తిచ్చాడు. ఇశ్రాయేలీయులు యేసు ప్రభుని చంపేశారు. వాళ్ళు చంపబట్టే రక్షణ మన దగ్గరకు వచ్చింది. హల్లెలూయా. ఎప్పుడైతే అన్యుల్లో నుండి ఆయన వధువుని దేవుడు సిద్ధపరచుకొని మధ్యాకాశంలోకి తీసుకెళ్ళిపోతాడో అప్పుడు అన్యులకు సువార్త ముగించబడుద్ది. అయితే ఈ అన్యులకు 2000 సంవత్సరాలు దేవుడు కేటాయించాడు. ఇశ్రాయేలుకి ఎన్ని సంవత్సరాలు? చాలా రోజుల నుంచి ప్రవక్తల ద్వారా దేవుడు వాళ్ళతో మాట్లాడుకుంటూ వచ్చాడు. తర్వాత డైరెక్ట్గా దేవుడు వారి మధ్యకు వచ్చింది 3.5 సంవత్సరాలు. హల్లెలూయా. మళ్ళీ 3.5 సంవత్సరాలు దేవుడు వాళ్ళకి సువార్త బోధించబోతున్నాడు. ఆ 3.5కి ఈ 3.5కి మధ్యలో 2000 సంవత్సరాలు మనకి కేటాయించాడు. చప్పట్లు కొట్టండి. ప్రభుత్వం వారు ఎలాగైతే రిజర్వేషన్లు ఇచ్చారో ఎస్సీలకి, బీసీలకి, బీసీసీలకి, వీళ్ళకి అని, అలాగే దేవుడు కూడా అన్యులమైన మనకు 2000 సంవత్సరాలు కేటాయించాడు. ఆమేన్. కేటాయించి సంవత్సరాన్ని మనము ఎలాగైతే 3 కాలాలుగా విభజించామో, వర్షాకాలము, ఎండాకాలము, చలికాలం, 4 నెలలకి ఒక్కొక్క కాలాన్ని మనము విభజించాం. ఆమేన్. సంవత్సరాన్ని ఎలాగైతే మనము 3 కాలాలుగా విభజించామో 2000 సంవత్సరాలని దేవుడు 7 కాలాలుగా విభజించాడు. హల్లెలూయా. 7 కాలాలుగా విభజించి ఆ 7 కాలాలకి 7 పేర్లు పెట్టాడు. త్వరగా చదవండి అన్యుల కాలాల యొక్క పేర్లు. ప్రకటన 1:11. త్వరగా ప్రకటన 1:11. నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గమ, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ. 7 ఎందుకు చేయాలి గారు? 8 చేయకూడదా? 7 అనేది సంపూర్ణ సంఖ్య. 7, 3 దేవునికి ఇష్టమైంది. ఈ 2 మనుషులకి ఇష్టం లేదు. 7 అంటే ఏడుతో పోద్ది, 3 అంటే మొదష్టం అయిపోద్ది అంటారు. కానీ 3, 7 దేవుడికి కావాలి. మనం ఏడికి పోయినా 3 బావం. రే 3 బాబాకంటారు, ఇంకొకటి పోండిరా. ఎందుకు? కానీ దేవుడికి 3 కావాలి, దేవుడికి మళ్ళీ 7 కావాలి. నా చిన్నప్పుడు లెక్కలేసేవాళ్ళు పాతోళ్ళు 6-1 అనేవాడు ఆయన కొలిచేటప్పుడు. అప్పుడు మానికలు స్వాళ్ళతో బియ్యం కొలిచేటప్పుడు మమ్మ సంచిచ్చి పంపించేది. స్వాళ్ళు కొలిసి పోతా ఉండేవాళ్ళు. 6-1 అనేవాడు. ఏంది ఈయన 6-1 అంటాడు? 7ను పట్టుకుని ఒకరోజు అడిగి, ఏందండి 6-1 అంటే? 7 అనకూడదు రా పిచ్చోడా, 7 అంటే ఏడుతా పోతే. అందుకే 6-1 8. అయితే మన దేవుడికి 7 కావాలి, 3 కావాలి. ఆయన 3లో పరిపూర్ణుడు. 7లోనే ఈ ప్రపంచాన్ని ఆయన సంపూర్ణంగా 6 రోజులు కట్టి 7వ దినం విశ్రమించాడు. అందుకే మనకి 7 రోజులు క్యాలెండర్లో ఉంటాయి. హల్లెలూయా. అందుకే ఆయన అన్యుల కోసం కాలాల్ని 8 కూడా చేసుకోవచ్చు, ఆయన ఇష్టం. కానీ 7 చేసుకుంటాం. చప్పట్లు కొట్టండి. నువ్వు అనొచ్చు 8 ఉండకూడదాయి గారు, ఆయన ఇష్టం. ఎన్ని కాలాలు? 7. ఓకే. 7 కాలాలుగా చేసుకొని ఆ 7 కాలాలకు 7 వర్తమానికుల్ని ఆయన కుడి చేతిలో కలిగి ఉన్నాడు. ప్రకటన 1:16. ఒక్కొక్క కాలములో ఆ ప్రవక్త భూమి దిక్కి రావాలి. ప్రకటన 1:16. ఆయన తన కుడి చేత ఎందుకు 7 కాలాలకి 7 రెడీగా పెట్టుకున్నాయి. ఆమేన్. వర్షాకాలంలో వర్షాలు వస్తున్నాయా? ఎండాకాలంలో ఎండలు కాస్తున్నాయా? చలికాలంలో చలి పడుతుందా? అలాగే ఇప్పుడు 7 కాలాలకి 7 వర్తమానికులు ఆయన కుడి చేతిలో పట్టుకొని ఉన్నాడు. 20వ వచనం. నీవు చూసిన ఆ 7 నక్షత్రములు, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతి నీవు రాయాలి. ఆ 7 నక్షత్రములు 7 సంఘాలకి దూతలంట. ఇది దేవుని యొక్క ప్రోగ్రాం. దీన్ని ఎవడు మార్చడానికి లేదు. ఒకవేళ మార్చడానికి ట్రై చేశాడు అనుకోండి, వాడికి పరలోకంలోనే స్థానం లేదు. ఈ గ్రంథమందుల ప్రవచన వాక్యములు విను ప్రతివానికి సాక్ష్యమిచ్చినది ఏమనగా, ఎవడైనా ఏదైనా కలిపినా
తీసిన వాడికి పరలోకంలో స్థానం లేదు. అర్థమవుతుందా? 7 కాలాలుగా విభజించి 7 వర్తమానికుల్ని ఆయన కుడి చేతిలో పట్టుకొని, హల్లెలూయా, ఈ 7 ఆయా కాలాలలో దేవుడు భూమి మీదకి పంపిస్తూ వచ్చాడు. 6 కాలాలలో, అందుకే మధ్యాహ్నం మీకు చెప్పాను, ఆ 7 ఉత్తరాలు అన్యులకు సంబంధించిన 7 ఉత్తరాలు 7 వర్తమానికులకే రాశాడు. అది చదవాలి ఒకసారి. కొత్త వ్యక్తులు కూడా వచ్చారు కాబట్టి ప్రకటన 2వ అధ్యాయము 1వ వచనం దయచేసి చూడండి. 7 ఉత్తరాలు దేవుడు ఎవరికి రాస్తున్నాడు? 2వ అధ్యాయము 1వ వచనం. ఎవరికి ఉత్తరం? ఆ కాలపు దూతకి. తరువాత 8వ వచనం ఎవరికి ఉత్తరం? 2వది స్మరణలో ఉన్న సంఘపు దూతకు. ఆ తర్వాత 12. చూడండి, ఉత్తరాలు ఎవరికి రాయబడుతున్నాయి? వింటున్నారా? అందరూ ఆలోచిస్తున్నారా? మీ లోపల జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నాయా? పనిచేస్తున్నాయా లేకపోతే డెడ్ అయిపోయినాయా? డెడ్ అయిపోయిన వాళ్ళు మనం ఏం చేయలేం. వాళ్ళని మెర్సీ కిల్లింగ్లోకి తీసుకెళ్తున్నాయి. కొంతకాలం తర్వాత డాక్టర్లు ఏం చేస్తారు? కోమాలో సంవత్సరాలు తరబడి సెలైన్తో బతుకుతున్న వాళ్ళు ఏం చేస్తారు? ఆఖరికి డాక్టర్లే ఇక వద్దండి, వీడు బతకడు, సావడు, బతకడు, మీ డబ్బులన్నీ వేస్ట్. అప్పుడేమంటారు వాళ్ళే? మీరే ఎట్టగొట్ట తీసేయండి అంటారు. డాక్టర్లు మెల్లకుండా ఆక్సిజన్ ఏదో ఒకటి లాగేస్తారు, తప్పమంట. అర్థమవుతుందండి? ఇప్పుడు 5 జ్ఞానేంద్రియాలు ఎవరికి పనిచేస్తాయని చెప్పా? ఆయన పిల్లలకి. ఇప్పుడు ఇస్కరియోతు యోధాకు కూడా 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కానీ వాడికి ఏం జ్ఞానేంద్రియం పనిచేస్తుందంటే డబ్బు అనే జ్ఞానేంద్రియమే పనిచేస్తుంది. ఇక ఇప్పుడు పేపర్లో చూస్తే అయ్యగారులు జ్ఞానేంద్రియాలన్నీ దేని మీద పనిచేస్తున్నాయి? ఇప్పుడు వచ్చే వాళ్ళని ఎట్ట పిండాలి. 3 పుస్తకాలు చదివితే మీకు ఆశీర్వాదం. ఆ పుస్తకం వేల 10 రూపాయలు, అక్కడ 100 రూపాయలు. 1,00,000 పుస్తకాలు అమ్ముడుపోతే 1,00,000 × 100. అది కూడా మొదటి నెలలోనే, మొదటి వారంలోనే పుస్తకాలు అమ్ముతారు. ఎందుకంటే జేబు నిండా డబ్బులు ఉండేది, అప్పుడే జీతాలు వచ్చాయి. మొదటి వారం, 2వ వారం. అర్థమవుతుందా? 10,000 అక్కడ కడితే మెంబర్షిప్. పుట్టినరోజు మీ ఇంటికి కేక్ వచ్చి 2 పాస్టర్లు వచ్చి కోసి వెళ్ళిపోతారు ప్రార్థన చేసి. ఎవడన్నా చచ్చిపోతే ఫ్రీగా అయ్యగారి దగ్గర నుంచి సమాధి పెట్టొచ్చి 2 భూస్థాపన చేసి వెళ్ళిపోతారు. 10,000కి రాయితీలు. ఎన్ని ఏంటి? ఆఫర్లు. పాస్టర్లు ఇప్పుడు ఆఫర్లు ఎత్తున్నారు. ఈ 10,000లో మళ్ళీ ఇంకొక 50,000కే ఫ్రీ. అసలు ఈ వ్యాపారం పెట్టమన్నాడు యేసు ప్రభు. ఏమండి, బైబిల్లో ఈ వ్యాపారాలు చేసుకుని ఎట్టగొట్ట ఆత్మలు రక్షించండి అన్నాడా? చెప్పండి. గనుక చదవండి. ఇక్కడ చూడండి, ఉత్తరాలు ఎవరికి రాయబడుతున్నాయి అంటే ఆ కాలపు దూతలకి. 12 పెర్గములో ఉన్న సంఘపు దూతకి. ఆ తర్వాత 18వ వచనం తుయితెరలో ఉన్న సంఘపు దూతకి. ఆ తర్వాత 3వ అధ్యాయము సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు. ఆ తర్వాత 9వ వచనం ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు. 7వది. ఆ తర్వాత 14. ఇప్పుడు మనం అందరం ఒక్కసారి అందరూ చప్పట్లు కొట్టండి దేవుడికి. మనము 6 కాలాలు దాటి చివరి కాలములో ఉన్నాం. అది లవోదికయ కాలం. లవోదికయ కాలపు ఉత్తరం ఎవరికి వస్తుంది? ఆ లవోదికయ కాలములో ఉన్న దూతకు ఇలాగు రాయుము. హల్లెలూయా. అయితే ఇందాక నేను చెప్పాను కదా, ప్రపంచమంతా కూడా ఎన్నడూ లేని పాపము ఇప్పుడే కలిగి ఉంది. ఎన్నడూ లేని వాక్య మర్మమంతా మన కాలములోనే 7వ దూత ద్వారా దేవుడు బైబిల్ మర్మాలన్నీ సమాప్తం చేస్తానన్నాడు. ఒక్కసారి ప్రకటన 17 త్వరగా చూడాలి. 7వ దూత పలుకుతాడు. ఆయన పలికేటప్పుడు ఎక్కడ పలుకుతాడు? ఆగండి, ఎక్కడ పలుకుతాడు? రైల్వే స్టేషన్లోనా? పోలీస్ స్టేషన్లోనా? విమానాశ్రయంలోనా? ఎక్కడికి వచ్చి పలుకుతాడు ఆయన? ఆ పక్కన చదవండి, 22:16. ఒకసారి 22:16 చదివితే అది దేవుని యొక్క ప్రవచనం. సంఘాల మధ్యకి దేవుడు
ఆ 7వ దూతను పంపుతాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ సంఘముల కోసరము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను. ఒక ఆయన అన్నాడు, యేసే దూత అండి, ఎవరు అనుకున్నావు, నీకు అసలు ఏం తెలుసా? యేసు ప్రభువే దూత. నీకు తెలుసా పాత నిబంధనలు ఆయన దూతగా ఉన్నాడు, కానీ ఆడేముంది, నేనే దూతగా వస్తున్నాను ఆడ. యేసు అను నేను నా దూతను సంఘాల మధ్యకి పంపుతాను. ఆమేన్. ఇప్పుడు ఆయన వచ్చి ఆ దూత ఎక్కడ పలుకుతాడు? సంఘాల మధ్యలో పలుకుతాడు. ఆయన పలికేటప్పుడు ఏం జరిగిందంట? ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు రాయబడిన ప్రతి మాటకి అర్థాన్ని ఆయన పలుకుతాడు. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు అది ప్రవచనమేనా? మరి నిజంగా మీ జ్ఞానేంద్రియాలతో ఈ ప్రవచనాలు ఈ రాత్రి మీరు పట్టుకోవాలి. అర్థమవుతుంది కదా? హల్లెలూయా. ఇక్కడ చూడండి, మన కాలపు దూత 7వ దూత. ఓకే, ఆయన 7వ దూత. రాత్రి మనం విన్నాం, మొదటి రాకడలో తండ్రులు చెడిపోయినప్పుడు, ఆ కాలపు సేవకులు చెడిపోయినప్పుడు ఆ యొక్క ఏలి ఆత్మ కలిగిన యోహాను వచ్చి యేసయ్య వైపు 12 మంది శిష్యుల వైపు తిప్పాడు. ఆమె ఇప్పుడు ఎవరు చెడిపోవాలంటే, మన కాలములో 2వ రాకడకి సమీపముగా ఉన్న మన కాలములో ఎవరు చెడిపోవాలని బైబిల్లో దేవుడు రాసి పెట్టాడంటే, పిల్లలు చెడిపోవాలి. ఎవరు? వినుకొండలో పాస్టర్ మీటింగ్ జరుగుతుంది. మా తమ్ముడు మోసే పెట్టాడు, నేను మాట్లాడుతున్నా. ఈ మాట అన్నాడు ఆయన. నిజమేనండి, మరి పిల్లలు సినిమాలు చూసి చెడిపోవట్లేదా అంటున్నా. ఇందాక మీరు చెప్పింది తండ్రులు చెడిపోతున్నారు. ఎస్, తండ్రులు కూడా చెడిపోతున్నారు. తాగి పడిపోతుంటే పిల్లలే పోయి ఇంటికి తీసుకొస్తున్నారు. పిల్లలు చెడిపోతుంటే తండ్రులే పోయి ఇళ్ళకి తీసుకొస్తున్నారు. అది బైబిల్లో రాసి పెట్టండి దేవుడు. దీంట్లో పెద్ద మర్మమే ఉంది అన్నాడు ఆయన. అబ్బో, నువ్వు మామూలుడి కాదు అనుకున్నాను. నా కోపం వచ్చన్నా, నువ్వు తిక్క మాటల మధ్యలో మాట్లాడబాకు. అందరు వింటున్నారు. ఒక పెంతుకోస్తే ఆయనకి రేగింది. రేగుద్ది అప్పుడప్పుడు దెయ్యం. నేనన్నాను, తండ్రులు చెడిపోతే పిల్లలు పోయి తీసుకురావటం కాదు. బైబిల్లో మొదటి రాకడలో అక్కడ ఏమనుంది? మొదట రాకడలో తండ్రులు చెడిపోతారు అని ఆడుంటే, తండ్రులు చెడిపోయి తాగి పడిపోతుంటే పిల్లలు మోసుకొస్తున్నారని పిచ్చ మాటలు మాట్లాడబాకు. ఇంటేను లేకపోతే లేచి వెళ్ళిపో అన్నా. బైబిల్ ఏం చెప్తుంది? మొదట రాకడలో తండ్రులు చెడిపోవాలి. ఆమేన్. 2వ రాకడలో దేవుని పిల్లలమని చెప్పుకునే డినామినేషన్లనే పిల్లలు చెడిపోవాలి. ఇది ప్రవచనం అండి. మీకు చూపిస్తా చెడిపోయారో లేదో. ఇప్పుడు మన ఉత్తరంలోనే ఉంది. అలా చెడిపోతామని దేవుడు ముందే చూశాడు. రిబకా కడుపు లేపొచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, రిబకా భయపడవద్దు, నీ గర్భములో 2 ఉన్నారు, 2 కవలలు ఉన్నారు. ఒక జనపదము కంటే ఇంకొక జనపదము బలముగా రాబోతుంది. పెద్దవాడు చిన్నవాడికి దాసుడైపోతాడని వారి యొక్క జీవిత విధానాన్ని ఎలాగైతే దేవుడు చెప్పాడో, 7 కాలాలలో ఉన్న క్రైస్తవ సంఘాల యొక్క కండిషన్ని దేవుడు ముందే చూసి వాళ్ళ బతుకులన్నీ ఉత్తరంలో రాశాడు. చప్పట్లు కొట్టండి. పెద్దవాడు చిన్నవాడికి దాసుడైపోతాడని ఎలాగైతే దేవుడు ఆయనకు తెలిసి ముందుగా చెప్పాడో, 7 కాలాల్లో ఉన్న క్రైస్తవ సంఘాలు ఎలా చెడిపోతారు, వాళ్ళని వాళ్ళు ఎలా సవరిస్తారు అనే విషయాలన్నీ కూడా దేవుడు ముందుగానే చూశాడు. 6 ఉత్తరాలు ఎలా ఉంటాయంటే, ఒక తప్పు ఉంది సరి చేసుకుంటాడు. కానీ మన ఉత్తరం ఎలా ఉందో తెలుసా? అన్నీ తిట్లే. ఇప్పుడు ఆ ఉత్తరం సంఘపు దూతకు వస్తుంది. ఆ దూత ఉత్తరం చూడండి, అన్ని కూడా ఉత్తరం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ ఉత్తరం ఎవరికి రాసిండు దేవుడు? దేవుడు ఎవరికి రాశాడు? పిడి సుందరరావు గారు, బైబిల్ మిషన్ దేవదాసయ్య గారు, పెంతుకోస్తోళ్ళగా
ఆర్షం పాత్రక. ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఆలోచించడం కోసం, విమర్శించట్లేదు. చివరి కాలములో ఉన్న సంఘపు దూతకు రాశి. ఓకే, అడ్రస్ ఎవరిదైతే వాళ్ళకే వచ్చింది. మనం రాసిన ఎవరికైనా పోవచ్చు, కానీ ఇది దేవుడు రాసింది, ఎవరికి రాస్తే వాళ్ళకే వస్తుంది. ఆమె ఒకసారి నుంచో బ్రదర్, ఏమనుకోకుండా. ఇప్పుడు ఆయన లవదికే కాలపు సంఘపు దూత. ఇది ప్రవచనం. ఆయన దూతగా సంఘాల మధ్యకు వచ్చాడు. ఇప్పుడు ఉత్తరం ఆయన దగ్గరికి పోయింది. పట్టుకోండి, కూర్చోండి. ఇప్పుడు ఆ ఉత్తరాన్ని ఆయనే ముందు చదువుకోవాలి. ఆమేన్. ఎక్కడ పోయి చదవాలి ఆ ఉత్తరం? ఇంట్లో ఆయన చదువుకోవటానికి కాదు, అది తీసుకుపోయి సంఘాల మధ్య నిలబడి చదవాలి. అది మంచి మాటలు అయితే బాగానే ఉంటాయి. చదవండి ఒకసారి, ఆ ఉత్తరం ఎత్తుందో చూద్దాం. రాసేసాం, ఉత్తరం ఆయనకే పోయిందమ్మా. ఆయన తీసుకొని ఆ ఉత్తరం తీసుకుపోయి ఆయన నిలబడి చదువుతుండే. ఆయన సంఘాల మధ్యకు పోయింది. ఇక ముందు ఆర్షమ సంఘంలోకి పోయాడు. చదవండి. ఎవరి మాటలు అయ్యి? ఆయన మాటలు కాదు. ఆమేనను వాడు నమ్మకమైన సత్య సాక్షి, దేవుని సృష్టికి ఆది అయినను వాడు చెప్పు సంగతులు ఏమనగా, ఒక వ్యక్తితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నీ విశ్వాసమును నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగాలి. స్టార్టింగ్ నుంచే ఈ బతుకు సరిగ్గా లేదు అంటే మన కాలంలో ఉన్న భక్తి దేవుడు ముందే చూశాడు. చర్చిలోనేమో అబ్బాయి పేరు సొలొమోన్ రాజు, స్కూల్లోనేమో సాంబయ్య. అది ఉద్యోగానికి, ఇది పరలోకానికి. ఈ బతుకు మనం బతుకుతామని అంటే అర్థమవుతుందా? అప్పుడప్పుడు అంటాం అమ్మాయి గోరెచ్చలు పెట్టి నీళ్ళు అంటాం చూడు. ఇప్పుడు భక్తి కూడా గోరెచ్చల భక్తి అంట. ఎందులో మరీ అంత స్పీడ్గా బాబుగా ప్రార్థనకే అయ్యగారు మన పేరు సొలొమోన్ రాజు అని రాసుకుండు కదా. ఆడవరే సొలొమోన్ రాజు అని పిలుతారు. మాస్టర్ గారు ఒరే సాంబయ్య ఇట్రా అంటారు. సాంబయ్య ఎట్రా. ఆడ సాంబయ్య అంటే ఎస్ఆర్ అంటాడు, గుళ్ళో సొలొమోన్ అంటే ఎస్ఆర్ అంటాడు. ఇది నులివెచ్చన భక్త్యా కాదా మీరు చెప్పండి. అంటే మనకి సరిపోయినట్టు ఉందా లేదా ఉత్తరం? అయ్యా ఉత్తరం మనకు సరిపోయిందా లేదా? రాసినోడు దేవుడు, పక్కాగా సెట్ అయింది. హల్లెలూయా. కాబట్టి మన యొక్క బ్రతుకులన్నీ కూడా దేవుడు ముందే చూసి, మన కాలపు భక్తినంతా కూడా దేవుడు ముందే ఎరిగి, మన గురించి ఆ బైబుల్ ఆ ఉత్తరములో రాసినప్పుడు ఆయన వచ్చి చదువుతున్నాడు. నువ్వు చల్లగానే నువ్వు వెచ్చగానే నువ్వు ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. దేవుడికి ఏమనిపిస్తుందంట? ఒరే ఆడేమో సొలొమోనువా, ఏడ సాంబయ్యవా అనాలనిపిస్తుందంట దేవుడికి. ఆడుందా లేదా ఉత్తరం? ఎప్పుడు వస్తాం మనం? కాండకిచ్చి వస్తాం. ఎప్పుడు దేవుడికి అనిపిస్తుందంట. ఎవరిని చూసి? నేను రాత్రి చెప్పాను, యేసుక్రీస్తు వచ్చి డినామినేషన్లు తిట్టాడా? మొదటి రాకడలో చెడిపోయిన సమరయ స్త్రీని తిట్టాడా? ఓకే, అది మనసులో పెట్టుకోండి, మర్చిపోగాక. బరబ్బాని తిట్టాడా? ఒరే దుర్మార్గుడా, ఎప్పుడు మారుతారని? బరబ్బా, అవసరమైతే నీ కోసం చనిపోతాను కానీ నీ కోరిక మన్నించలేను బరబ్బా. హల్లెలూయా. రాళ్ళతో కొట్టే చంపబడేసింది. ఓయ్ దుర్మార్గుడా, నేను కూడా చంపేస్తాను నిన్ను, కొట్టండి రాళ్ళతోన్నాడా? మీలో ఎవడు పాపం చేయలేదో వాడు మొదటి రాయేయండి అని చెప్పి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత, అమ్మా ఎవరు నిన్ను కొట్టలేదా? కొట్టలేదయ్యా, నేను కూడా కొట్టను, ఇంకెప్పుడు పాపం చేయమాకు. తిట్టింది ఎవరిని? డినామినేషన్. ఇప్పుడు తిట్లు కూడా వాళ్ళకే మీకు చూపిస్తా. ఒక ఆయన అన్నాడు, ఆడ మనిషిని కాదండి తిడుతుండే, ఆడ వరకే కాదు, ఉత్తరం మొత్తం చదివితే ఆఖరిలో నీకు అర్థమయ్యింది. నువ్వు మధ్యలోనే ఆపితేట ఉత్తరం అంతా చదవాలి. ఆమేన్. చదువుదామా? ఇప్పుడు చూడుతుండే తిడుతున్నాడు. ఇక నువ్వు దౌర్భాగ్యుడివి, నువ్వు దిక్కుమాలోడివి, నువ్వు దరిద్రుడివి, నువ్వు గుడ్డోడివి, నువ్వు దిగంబడి, నీకు బట్టలు లేవు, నీ కళ్ళకు కనపడతలేదు, నీ కింద 150 సంఘాలు ఉన్నాయి, కానీ నా దృష్టిలో నువ్వు దిక్కుమాలోడివి. నువ్వు హెలికాప్టర్ మీద రావచ్చు, కానీ నా దృష్టిలో నువ్వు దరిద్రుడివి.
నువ్వు పైకి 3 కోట్లు 3 సూట్లు వేయొచ్చు 3 పూట్ల, లోపలోడికి బట్టలే లేవు. ఆమె లోపలోడు దిగంబరుడు, లోపలోడు గుట్టోడు, లోపలోడు దరిద్రుడు, లోపలోడు దౌర్భాగ్యుడు అని ఎరగక వీళ్ళ బిల్డప్లు ఏంటి తెలుసా? దేవుడు మనల్ని ఎన్ని కోట్లతో కట్టాడు ఈ చర్చి. దేవునికి స్తోత్రం చెప్పండి. అదే చర్చి మళ్ళీ ఆంధ్రాలో కట్టబోతున్నా. చప్పట్లు కొట్టండి చర్చి కోసం. ధనవృద్ధి చేసుకున్న కాలం ఉందా అక్కడ ఉత్తరంలో? ఉందా? సెట్ అయిందా? మనకి సెట్ అవుతుందా లేదా? ఉత్తరం రాసింది దేవుడు, కరెక్ట్గా సెట్ అయింది. పెద్దోడు చిన్నోడికి దాసుడైపోతాడని చెప్పాడు కాబట్టి పెద్దోడు ఏం చేస్తున్నాడు? చిన్నోడికి, ఒరే యాకోబా నేను చచ్చిపోతున్నాను అని అమ్మేశాడు. ఆమేన్. ధనవృద్ధి చేసుకున్నా, నేను ఈ మధ్య అక్కడికి పోయొచ్చా, ఇక్కడికి పోయొచ్చా, అమెరికా పోయొచ్చా, నాకేమి కొదవ లేదు. దేవుడు ఒకప్పుడు నేను చెప్పులు కొట్టుకుంటూ బతికేవాడిని, ఇప్పుడు నాకు దేవుడు కారిచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు సాక్ష్యాలు వీళ్ళు కూడా అమ్మే నిజమేనమ్మా. మన అయ్యగారు ఒకప్పుడు ఆడ రోడ్డు అమ్మటి చెప్పులు కుట్టుకుంటూ ఉండేవాడమ్మా. దేవుని తెలుసుకున్న తర్వాత ఆయనకి కారు ఇచ్చిండు, వాళ్ళ అబ్బాయి కారు, వాళ్ళ అమ్మ కారు, అన్ని కార్లేనమ్మా. సంవత్సరానికి ఒకసారి అమెరికా పోయేస్తాడమ్మా అని నువ్వు అనుకుంటున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్టు ఇప్పుడు నువ్వు నా దగ్గర కొనాల్సిన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుట్టము వేయబడిన బంగారాన్ని ఇప్పుడు నా దగ్గర కొనాలి. బంగారం గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది, నేను సాగిపోతున్నాను. రెండోది, లోపలోనికి బట్టలు. ఇప్పుడు నా దగ్గర నువ్వు బట్టలు కొనుక్కోవాలా. హల్లెలూయా. తర్వాత నీ లోపల కళ్ళకి కనబడతల్లా, నీ కన్నులకు కాటు కాదు కలిగ్గం పెట్టుకోవాలి. ఇప్పుడు నువ్వు ఇప్పుడు నేను నిన్ను బుద్ధి చెప్పుచున్నాను, నేను ప్రేమిస్తున్నాను కాబట్టి తిడుతున్నాను అంతే. ఏం దగ్గర ఎన్ని తిట్లు అంటే దేవుడు ప్రేమిస్తున్నాడంట. ఆ ఉత్తరంలో అన్ని తిట్లే. ఉత్తరం అయ్యగారు, ఉత్తరం చదివి అయ్యగారు నిలబడలేదు సరే, ఆయనకు వచ్చిన ఉత్తరం అది, ఇది నేను చెప్పేది కాదు. ఆయనే 7వ దూత అనుకోండి. కాసేపు ఇంకా తిట్టండి, కాసేపు నుంచోండి. మీరు తిడుతున్నారు, మీరే చదువుతున్నారు. ఇప్పుడు ఏమన్నాడంటే ఆయన, నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను ఇప్పుడు తిడుతున్నాను అంతే. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. గనుక ఇప్పుడు నువ్వేం చేయాలి? ఇప్పుడు ఆసక్తి కలిగి ఇప్పుడు మారాలను. ఇప్పుడు మాత్రం ఏంటి గారు? నేను మారు మనసు పొంది ఎప్పుడు 25 ఏళ్ళు అవుతుంటే కుదరదు. ఉత్తరంలో అంటుంది ఆయన వచ్చి ఇప్పుడు మారు మనసు పొందాను. ఎందుకని మారు మనసు పొందమన్నాడంటే, నీవు పొందిన మారు మనసు, నువ్వు పొందిన రక్షణ వాక్యానుసారమైనది కాదు. హల్లెలూయా. అది వాక్యానుసారముగా ఉంటే ఆయన మళ్ళీ దేవుడి సంఘాల మధ్యకి పంపాల్సిన అవసరం లేదు. నువ్వు కరెక్ట్గా ఉండవు, ఆయన ఎందుకు ఇంకా? ఏమండి వింటున్నారని చెప్పేది? ఇశ్రాయేలు చెడిపోబట్టే కదా ఏలియా వచ్చింది. వాళ్ళు బాగుంటే ఏలియా ఎందుకు వస్తాడు? యెహోవా బలిపీఠాలు పడగొట్టి బయలు బలిపీఠాలు కట్టుకున్నారు. ఈనాడు కూడా అపోస్తల బోధను పలగొట్టి ఎవడికి వచ్చిన బలిపీఠం వాడు కట్టుకుంటున్నాడు, ఎవడికి ఇష్టమైన పేరు వాడు పెట్టుకుంటున్నాడు. అపోస్తల బలిపీఠం ఎక్కడైనా కనబడుతుందా? ఉందా? పేరుకు మాత్రం అపోస్తల బోధను చెప్పుకుంటారు, కానీ అపోస్తల బోధలో ఉన్న కార్యాలు ఎవరు చేయటం లేదు. కాబట్టే ఏలియా ఆత్మ కలిగిన ఆ 7వ దూత వస్తున్నాడు. చప్పట్లు కొట్టండి. అది దేవుని వాగ్దానమై ఉన్నది. అది ఎందుకంటే బైబిల్లో రాత్రి మనం విన్నాం, ఏలియా రావాలి. ఆయన ఏలియాగా ఉంటాడు. పిల్లల్ని అపోస్తుల బోధ తట్టు తిప్పుతాడు. ఒక పరిచర్య. రాత్రి చెప్పా కదా, యోహానులో ఎన్ని పరిచర్యలు ఉన్నాయి చెప్పాలి. ఎన్ని? రాత్రి మర్చిపోయాం అయ్యగారు అంటారు. ఏలియా
రాత్రి మూడోసారి వచ్చిన ఏలియా 5 పరిచర్యలు చేసిన, 2 పాత్రలు పోషించాడు. ఒకటి తండ్రులను పిల్లల తట్టు తిప్పాడు. ఆమేన్. రెండవది యేసయ్యకి మార్గమును దూతగా ఉండి సరళము చేశాడు. ఈ 2 పోస్టులు ఆయన ఈ 2 పాత్రలు పోషించి వెళ్ళిపోయాడు. ఆమె ఇప్పుడు ఏలియా మళ్ళీ వచ్చి ఏం చేయాలి? ఏలియా సమస్తాన్ని చక్కబెట్టాలి. హల్లెలూయా. ఆయన వచ్చి మొత్తం సరి చేయాలి. చెడిపోయిన పిల్లలు ఎవరంటే మనమే. ఈ కాలంలో పిల్లలు ఎవరు అనుకుంటున్నారేమో, మనమే. ఎలాగయ్య గారు మీరు ఎలా చెప్తారు మనం పిల్లమని? మనం చెడిపోయామని ఎలా అంటారంటే అది లేఖనం. ఒకడు డ్రమ్ము కొడితే ఆత్మ వస్తుందంట అంటాడా? కొట్టు, సరిగ్గొట్టు, ఆత్మ రాట్లా. ఏం కొట్టడం అంటాడు. నేను పెంతుకోసలో ఉన్నప్పుడు మెల్లిగా కొడుతున్నా డ్రమ్ము. నాకెళ్ళి ఉరి చూస్తాను పాస్గా. ఏందో నాకు అర్థం కాదు. రవి ఏం కొట్టడమా? నువ్వు కొడుతుంటే అసలు ఆత్మ కూడా రావట్లా. తమ్ముడు కూర్చో. ఏం కొట్టడం? అది కొడితే దిగాలి అసలు ఆత్మ. ఈలోపు అస్సలు రమ్ముష్టి వచ్చింది ఆయన లేకపోయేసరికి నేను తీసుకుని కొడుతున్నా. నేనేంది? ప్రవక్త అన్నాడు, పాటని సంగీతం వెంబడించాలి కానీ పాటని దాటుకొని వెళ్ళకూడదు. ఆమేన్. ఇప్పుడు డ్రమ్ ఆయన వచ్చాడు, ఇక తీసుకున్నాడు. కొడతంటే ఇక ఎక్కడో అక్కడ ఊగిపోయి, అది చూసావా ఆయన కొట్టంగానే ఆత్మ ఎట్ట దిగిందో? దింపిండా లేదా? అంటే ఆయన వచ్చి దమ్ము కొడితే దేవుడు ఆత్మ దింపుతుంది. అంతేనా? మేడగదిలో కూడా పేతురు డ్రమ్ము కొట్టిండా? చెప్పండి. పెంతెకోస్తు పండగ దినాన పేతురు డ్రమ్ము కొట్టి ఆత్మను దింపాడా? వారు ప్రార్థించారు, దేవుడు దిగొచ్చాడు. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఏమంటున్నారు? డ్రమ్ము కొడితే దిగుతంటున్నారు. ఇంకొకడు అన్నాడు, దేవుడు అల్లరికి కర్త కాదు, సమాధానమున కర్త. దావీదు వలె పిచ్చిపాటలు పాడుచు, డ్రమ్ములు కొట్టుచు, చప్పట్లు కొట్టుచు, కేరింతలు కొట్టుచు అలాంటి ఏది చేయకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు పావురు మన మధ్య ఆయన ఎగురుతూ ఉన్నప్పుడు చప్పట్లు కొట్టినా ఎగిరిపోతాడు, డ్రమ్ము కొట్టినా ఎగిరిపోతాడు. డ్రమ్ము కొట్టకూడదు. దేవుడు అల్లరికి ఆయన కొట్టమంటాడు, ఈయన కొట్టొద్దంటాడు. ఓకే. ఇంకొక ఆయన అన్నాడు, అసలు ఆదివారం ప్రార్థన చేసే వాళ్ళు అందరూ నరకమే. అది SUN సన్ డే. ఏ డే? సన్, సూర్యుడు. డే, సూర్యదేవుని రోజు. ఆ రోజు ఎవడైతే ప్రార్థన చేస్తాడో వాడు డైరెక్ట్ నరకమే. దీన్ని బైబిల్లో శనివారం విశ్రాంతి దినం ఉందా లేదా? ఉందా లేదా? కాబట్టి ఆదివారం అందరూ నరకమే, శనివారమే పర్వాలేదు. ఇప్పుడు ఏది నమ్మాలి? ఏమండి వింటున్నారు నేను చెప్పేది? ఇంకొక ఆయన వస్తాడు, అసలు యేసు పేరు యేసు అనేది తప్పు, యేసవా మెస్సయా అని ఉందాడా? హీబ్రూ భాషలో, ఈయన హీబ్రూ భాష చదివచ్చు, హీబ్రూ గ్రీకు. ఆడ యాసవా మెస్సయా అని ఉందంట. నీ పేరు హిందీలో రవే, తెలుగులో రవే, మలయాళంలో రవే. అట్నే మనం ఇప్పుడు యేసవా మెస్సయా అనే నామంలో బాప్తిసం పొందాలి, లేకపోతే పరలోకం లేదు. ఏమండి వింటున్నారా? ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు క్రైస్తవులకి పిచ్చెక్కిపోతాం. ఏది నమ్మాలరా? రాత్రి నేను చెప్పాను కదా, ఎమ్మాయి మార్గములో వెళుచున్న ఆ 2 శిష్యుల పరిస్థితి కూడా అట్నే ఉంది. మన కండిషన్ ఎట్టుందో ఏమండి అర్థమవుతుందని చెప్పేది. ఒక ఆయన ఏమో కనపడితే ప్రైజ్ లాడ్ చెప్పమంటాడు, ఇంకొక ఆయన మరణాద అంటాడు. ఏది చెప్పాలి? ఇంకొక ఆయన వందనాలు అంటాడు. ఏది కరెక్ట్? అర్థమవుతుందా? అందుకే వాళ్ళిద్దరూ ఏది నమ్మాలి రాకలోయప్ప. ఆడవాళ్ళేమో వచ్చి యేసు ప్రభు లెగిసిండని వాళ్ళు చెప్పారు. ఆమేన్. సైనికులేమో మేము నిద్రపోతుంటే శవాన్ని ఎత్తుకొని పోయారు శిష్యులు వచ్చని వాళ్ళు చెప్తున్నారు. ఏది నమ్మాలి అని అనుకుంటున్నప్పుడు అయితే వాళ్ళలో ఒక మంట ఉంది. మేము దేవుని రాజ్యం చేరాలి, దేవుని గురించి తెలుసుకోవాలి, దేవుని కొరకు సాక్షులుగా బ్రతకాలని ఎప్పుడైతే వాళ్ళలో ఉందో అప్పుడు దేవుడే అక్కడికి వచ్చాడు, చప్పట్లు కొట్టాడు. వచ్చాడా? 3వ వ్యక్తిగా నడుస్తున్నాడు. ఎందుకు? వాళ్ళ డౌట్లు తీర్చడానికి.
హల్లెలూయా. వాళ్ళ డౌట్లు ఎలా తీర్చాడు? పచ్చని కింద పడేసి లేపిండా? ఏంటి మీరు పిచ్చి పిచ్చిగా నా గురించి మాట్లాడుకున్నారు, నేనే వేసుకున్నాను, కావాలంటే క్లోయిపో నువ్వు చూడు మనవాడిని కింద పడేసి లేపుతున్నా అనలేదు. వాళ్ళ డౌట్లన్నీ తీర్చడానికి ఏం చేశాడంటే, ఆదికాండం మొదలుకొని, నాకు టైం లేదు నేను ముగించబోతున్నా, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు, మలాకీ గ్రంథం వరకు ఎంతమంది ప్రవక్తలైతే ఆయన గురించి ప్రవచించారో ఆ ప్రవచనాలు వాటి యొక్క నెరవేర్పులు చెప్పాడు అక్కడ. అంతేనా? లేకపోతే అద్భుతం చేశాడు? చదవండి ఏం చెప్పాడు వాళ్ళకి. 27 వచ్చును, 24-27 లూకాసు వార్త 24-27 వచ్చును. త్వరగా ఎక్కడ మొదలు పెట్టాడు ఆయన? వారిని మన్నించడానికి, వారిని వాక్యములో స్థిరపరచడానికి అద్భుతం చేయలేదు అక్కడ. మోషే మొదలుకొని సమస్త ప్రవక్తలు అంటే ఎంతమంది? మలాకీ గ్రంథం వరకు ఎంతమంది ప్రవక్తలైతే ఆయన గురించి ప్రవచించారో ఆ ప్రవచనములు, లేఖనముల యొక్క నెరవేర్పు, ఆయన గురించిన వచనముల భావం అంతా చెప్పాడు. 6 గంటలు ప్రసంగం చేశాడంట. చప్పట్లు కొట్టండి. యేసయ్య తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటి ప్రసంగం ఎక్కడ తెలుసా? ఆయన నడుస్తూ ప్రసంగం చేశాడు. హల్లెలూయా. ఎంతమందికి? ఈ రోజుల్లో చాలా మంది అంటారు స్పీకర్లో ఒక 1000 మంది వస్తారు, మనం పెద్ద స్పీకర్, 100 మందికి నేను రాను, పెద్ద స్పీకర్. అసలు స్పీకరే ఒకరికి ప్రసంగం చేశాడు, సమరీ స్త్రీకి ప్రసంగం చేశాడు, గొప్ప సేవకుడు ఆయన, ఇద్దరికి కూడా ప్రసంగం చేశాడు. ఎన్ని గంటలు? మధ్యాహ్నం మొదలుకొని 12 గంటలకి మొదలుపెట్టి హల్లెలూయా వాకింగ్ చేస్తూ ప్రసంగం చేస్తున్నాడు ఆయన. 6 గంటల ప్రసంగం చేశాడు. ప్రసంగం ద్వారా వాళ్ళ హృదయాలు మండించాడా? అద్భుతాలు చేసి, లేకపోతే జిమ్మిక్కులు చేసి, ఇదిగో పుస్తకాలు కొనుక్కోండి, లేకపోతే ఇదిగో 10,000 కట్టండి, ఇదిగో అది చేయండి, ఇదిగో ఇది చేయండి, చచ్చిపోతే కేకులు పంపిస్తా, కేక్ కాదు, చచ్చిపోతే పెట్లు పంపిస్తా, పుట్టినరోజు కేకులు పంపిస్తా, పెళ్ళిళ్ళు ఏమైనా జరిగితే మీకు అదిగో కళ్యాణ ముఖం కట్ట ఫ్రీ 10,000లోనే ఎన్ని మీకు ఇచ్చేస్తా అన్నాడా? అనలేదు. లేఖనములు వాటి యొక్క నెరవేర్పు. పిల్లలు, నేను విమర్శించట్లేదు, ఇప్పుడు జరుగుతున్న వాటిని బట్టి కడుపు రగిలి నేను మాట్లాడుతున్నా. హల్లెలూయా. ఆత్మీయ మంటతో నేను మాట్లాడాల్సి వస్తుంది ఈ విషయాలు. యేసయ్య అక్కడ వాళ్ళని బలపరచడానికి లేఖనాలు చెప్పాడే తప్ప ఏ ఆఫర్లు ఇవ్వాల. ఆయన ఇవ్వాలనుకుంటే ఎన్నో ఆఫర్లు ఇస్తాడు. హెలికాప్టర్ కొని పెడతానంటే హెలికాప్టర్ ఇస్తాడు. ఆమేన్. కానీ వాళ్ళ హృదయాలు దేంతో మండించాడు? ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలు చెప్తున్నాడు. మందబద్దులారా, మోషే చెప్పలేదా నాలాంటి ప్రవక్తలు దేవుడు మీ సహోదరులు పుట్టిస్తాడని? కాబట్టి ఆయన ఒక ప్రవక్తగా వచ్చాడు. స్త్రీ సంతానముగా వస్తానని చెప్పలేదా ఆదిలోనే? అందుకే ఆయన స్త్రీ ద్వారా వచ్చాడు. కన్యక గర్భవతి కుమారుని మీరు చదవలేదా యెషయా 7:14? అందుకే మరియమ్మ ద్వారా పుట్టాడు. ఆయన గాడిద మీద వస్తాడని జకర్యా పలకలేదా? అందుకే గాడిద ఎక్కొచ్చాడు. ఒక్కొక్క ప్రవచనం నెరవేర్పు. అప్పుడు ఆ ప్రవచనాలతో హృదయాలు మండిని అంట. చప్పలు కొట్టండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రవచనాలతో హృదయాలు మండించాడు. కాబట్టి ప్రియులారా చూడండి, మన కాలపు ప్రవచనం ఎలా ఉందంటే, పూర్తిగా చదివండి. నేను అయ్యా దూత గారు నిలబడండి, మీ ఉత్తరం చదువుతున్నాను. మొదటి నుంచి కాదు, మధ్యలో నుంచి ఎందుకంటే టైం లేదు మనకి. ఆఖరి వరకు ఉత్తరం పూర్తి చేద్దాం. ఇదిగో ఇప్పుడు ఎక్కడ నిలబడతాడుతున్నాడంట దేవుడు? ఏ తలుపు? అది మనకు తెలిసింది. అది ఆడుందా హృదయం అని టపామంట, హృదయం అంట ఉందా? ఏ తలుపో మీకు చూపిస్తా. ఉత్తరం మొత్తం చదవండి. మధ్యలోనే హృదయం, మధ్యలో మీరు డిక్లేర్ ఇవ్వకండి. ఇప్పుడు చూడండి, ఉత్తరం మొత్తం పూర్తయిపోతుంది. ఇప్పుడు ఆయన తలుపులు ఎక్కడి నుండి తడుతున్నాడో చూద్దాం. ఇదిగో ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో, నేను నాతో కూడా అతడు భోజనం చేస్తాం. నేను జయించి నా తండ్రితో కూడా
ఆయన సింహాసనం మీద కూర్చుని ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. ఆగండి, ఇప్పుడు దాకా చెప్పిన మాటలన్నీ ఎవరికి? సంఘాలక, హృదయాలక? ఇందాక మీరు హృదయం అన్నారు కదా, ఏమండి? హృదయాలక, సంఘాలక? వాక్యంలో ఉన్నదాన్ని అడుగుతున్నా. హృదయాలక, సంఘాలక? ఇప్పుడు దాకా తిట్టిన తిట్టులు, ఇప్పుడు దాకా నేను వెలుపల నిలబడి తలుపు తడుతున్నానని తలుపు తట్టింది సంఘాల యొక్క తలుపులా, హృదయ తలుపులా? చెప్పాలి. సంఘాలేనా? సంఘాలేనా? ఇప్పుడు సంఘాల వెలుపల ఉన్నాడా యేసయ్య? లోపల ఉన్నాడా? చెప్పాలి. తలుపులు కొట్టేవాడు బయట ఉంటాడా? లోపలికి వెళ్ళి తలుపులు కొడతాడు. ఓకే, లోపలికి వచ్చి తలుపు కొడితే ఎట్లుంటుంది? ఏమండి, ఇప్పుడు బైబిల్ని మీరు కరెక్ట్గా నమ్ముతున్నారా లేదా? ఇప్పుడు తలుపులు కొట్టేవాడు బయట ఉంటాడా? లోపల ఉంటాడా? బయటనా? ఇప్పుడు యేసయ్య మీరు చెప్పాలి, బయట ఉన్నాడా? లోపల ఉన్నాడా? ఇప్పుడు దాకా చెప్పిన మాటలన్నీ ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడి ఆఖరిలో అంటున్నాడు, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. హల్లెలూయా. గనుక ఇప్పుడు యేసుక్రీస్తుని సంఘ శాఖలు ఏం చేసింది అంటే బయటికి పంపించేసి, నువ్వు ఉంటే నాకు ఎవరు రెవరెండ్ అని పెట్టరయ్యా. ఉత్తరం అయిపోయింది, కూర్చో. ఆయన ఉత్తరం చదివేశాడు. ఉత్తరంలో ఏమనుంది? హృదయాల దగ్గర ఉన్నాడని ఉందా? యేసయ్య సంఘాల వెలుపులు ఉన్నాడని ఉందా? వాక్యమేనా? ఇప్పుడు ఎలుపులు ఉన్నాడు. ఇప్పుడు ఉంటే దేవుడన్నా ఉండాలి, దైవన్నా ఉండాలి. ఎవరు లేకుండా ఉండడానికి కుదరదు. ఆమె కాబట్టి ఇప్పుడు దేవుడు బయటికి వెళ్ళిపోయాడు, లోపల దెయ్యం ఉంది. అర్థమవుతుందా? కాబట్టి అయితే ఆయన తలుపులు ఎందుకు తడుతున్నాడు అనేది మనకి ప్రశ్న. ప్రవక్త అంటున్నాడు, సంఘములో దేవుడు ఉండకుండా సంఘ శాఖల్లో దేవుడు ఎందుకు బయటికి పోతున్నాడు అంటే ఆయన్ని గౌరవించట్లేదు. ఆమె ఒక పురుషుడు ఎప్పుడు ఇల్లు పెట్టి బయటికి వెళ్ళిపోతాడు? బాగా రోషం గల్లవాడు అయితే తన్ని భార్యను బయటికి పంపిస్తాడు. ఆమె పాపం ఎందుకులే కొట్టడం ఆ పిల్లనుకొని, ఇక వాడు ఏం చేయలేక అంటాడు, నేనేం పోతున్నాలే అమ్మాయి అని బయటికి పోతాడు. మన దేవుడు కూడా సంఘాలని తనగలడు. ఆమె ఆయన చెప్పినట్టు చేపించగలడు. కానీ ఆయన ఇప్పుడు తన్నే ఇదిలో లేడు, తన్నటానికి రాబోతున్నాడు. ఇప్పుడు ఆయన గొర్రె పిల్లగా వీళ్ళే ఏం చేశారు? ఆయన్ని బయటికి తోసేశారంట. నువ్వు ఉంటే నేను రెవరెండ్ డాక్టర్ జయశాలి ఆత్మగాని మరం ఇవన్నీ ఊరు పెడతారు నాకు. నువ్వు ఉంటే ఏమంటావు? మీరందరూ సహోదరులు, మీరందరూ సహోదరులు అంటావు. నేనేం సహోదరుడిగా ఉండాలనుకోవట్లా. నేను ఎట్లా రావాలనుకున్నా? రెవరెండ్, రైట్ రెవరెండ్, లెఫ్ట్ రెవరెండ్, ఎన్ని రెవరెండ్లు. ఇవన్నీ దేవుడు ఇవ్వడు, ఎందుకంటే ఆయనకే లేవు ఉండేదానికి. అప్పుడు ఆయన్ని బయటికి పంపించి దొడ్డి తలుపు తీశారంట. దొడ్డి తలుపు దగ్గర ఆల్రెడీ వాడు వెయిటింగ్ అంట. ఎవడు? రెవరెండ్ డాక్టర్ లూసిఫర్ వస్తున్నాడు. లోపలికి వెళ్ళిపోయాడా? మీ ఆయన వెళ్ళిపోయాడా? ఆయన అసలు బయటికి తోసేసాం. ఆయన ఉన్న కాడి నుంచి ప్రభు రాత్రి రాత్రి అంటాడు. నేనైతే పగలే మందంతా ఎట్టన్నా ఉండొచ్చు. ఆయన ఉంటే నట్లు బోట్లు తీసేయమంటాడు. నేనొస్తే అన్ని పెట్టుకోవడమే, మీకు అన్ని రాయితీలే. అర్థమవుతుందని చెప్పేది. ఇప్పుడు దేవుణ్ణి బయటికి దోసేసి ఇప్పుడు వాడిని లోపలికి తీసుకొస్తే, అయితే ఇప్పుడు యేసయ్య ఎందుకు తలుపులు కొడుతున్నాడు? ఇది క్వశ్చన్. పోయినోడు బాగుంటే తలుపులు ఎందుకు కొట్టాలా? ఒక ఆమె అంది అక్కడికి, ఏమయ్యా పోయినోడు బాగుండా మళ్ళీ తలుపులు ఎందుకు కొట్టడం? ఆమె ప్రశ్న కరెక్ట్. ఓకే, అయితే ఆయన ఎన్నుకున్న ప్రజలు లోపల ఇరుక్కున్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఎవడైనా అన్నాడా? ఏ సంఘమైనా అన్నాడా? ఇండివిజువల్గా పిలుస్తున్నాడు దేవుడు ఇప్పుడు. అర్థమవుతుందా ప్రియులారా? కాబట్టి రాత్రికాల సమయంలో
నేను మీకు చెప్పేది ఏంటంటే, మన కాలానికి దేవుడు ఒక ఏలియా ప్రవక్తను పంపాడు. హల్లెలూయా. ఆయన ఏలియా ప్రవక్తగా వచ్చి మనల్ని కూడా ఎవడైతే తలుపులు తీసుకొని బయటకు వస్తాడో అప్పుడు నీకు వాక్యం దొరుకుతుంది. ఎందుకంటే బయట దేవుడు ఉన్నాడు, దేవుడు వాక్యమై ఉన్నాడు. లోపలేమున్నాయి? ఆచారాలు. ఏంటి ఆచారం? ఒక ఆచారం బ్రదర్, మన సంవత్సరాలందరూ మరణాథ అనాల. మరణాథ అంటే అర్థం ఏంటి చెప్పండి? మరణాథ అంటే ఏంటి? ప్రభు వస్తున్నాడు, అంతేనా? ఇప్పుడు మనం కలుసుకున్నప్పుడు వందనాలు చెప్పమనుందా బైబిల్లో? దేవుడు వస్తున్నాడు అన్నాడు అంటే వాళ్ళు పెట్టుకున్న సిద్ధాంతం అది. ఆమె అర్థమవుతుందని చెప్పేది ప్రియులారా. రకరకాల సిద్ధాంతాలతో వారు దేవుని విసిగించినప్పుడు దేవుడు బయటకు వచ్చేశాడు. అయితే లోపల ఆయన పిల్లలు ఉన్నారు, తలుపులు తడుతున్నాడు. ఇప్పుడు ఎవడైనా తలుపు తీసుకొని బయటకు వస్తే బయట నీకు ఆహారం, లోపల లేదు. లోపలేమున్నాయి? ఆచారాలు, పద్ధతులు, మానవ కల్పిత సిద్ధాంతాలు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు. లోపల ఏం జరుగుతుందో తెలుసా? దీన్ని బబులోను అన్నాడు ప్రవక్త. చదవండి, ఒక బబులోను ఉంది మనకి, చూపించి నేను ముగిస్తా. ప్రకటన 18వ అధ్యాయం 1 నుంచి చదవండి. బబులోను మీకు చూపిస్తా. వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచి తిని, భూమి ప్రకాశించను, ఆర్భటించి ఇట్లా నేను మహాబబులోను కూలిపోయను. ఏమండి వింటున్నారు అందరూ? చూడండి, ఈ బబులోను ఇది ఒక పట్టణం కాదు. బబులోను అనే మాట బైబిల్లో 3 చోట్ల మీరు చూడొచ్చు. ఒకటి పాత నిబంధనలో నిమ్రోదు ప్రారంభించాడు బాబేలు, అది కన్స్ట్రక్షన్ ఆగిపోయింది, దేవుడే దిగి వచ్చి భాషలు తారుమారు చేశాడు. ఆమె ఆ తర్వాత ఆ బబులోని మరి నెబుకద్నెజరు ప్రారంభించి దాన్ని గొప్పగా కట్టాడు. ఆ తర్వాత మాదీలు పారసీకులు వచ్చి దాన్ని పడగొట్టి వాళ్ళ రాజ్యాన్ని కట్టుకున్నారు. బబులోను అనే మాట అంతటితో ముగిసిపోయింది. కానీ ఇప్పుడు ఒక బబులోను ఉంది. ఆ బబులోను ఏదో కాదు. ప్రకటన 17, త్వరగా 17కి వెళ్ళండి పక్కకి. 5వ వచనం, దాని నొసట దాని పేరు ఇలాగు రాయబడి ఉన్నది, మర్మము వేశ్యలకు, భూమిలోని ఏక్ష్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. అంటే అక్కడ అండర్లైన్ చేయండి, ఒక స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు. బబులోనని ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు? అది ఒక సిటీ కాదు. అర్థమవుతుందా? 1వ వచనం చదవండి, 17:1. ఆ 7 పాత్రలు పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగు చెప్పాను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ అంట. ఎవరామె? సంఘాన్ని దేవుడు స్త్రీతో పోల్చాడు. ఆమె దేవుడు పెళ్లి కుమారుడై ఉన్నాడు, సంఘము స్త్రీ అయి ఉన్నది. ఆ స్త్రీ ఎలా ఉంది? మహావేశ్య. వేశ్యనా? ఇప్పుడు ఆమె ఎవరు? 5వ వచనంలో చదవండి. ఆ స్త్రీ ఎవరు? దాని నొసట దాని పేరు ఇలాగు రాయబడి ఉన్నది, మర్మము. చూడండి, ఈ తల్లి అంట వేశ్యలకు తల్లి అంట. ఆమె భూమిలోని ఏక్ష్యమైన వాటికి తల్లి అయిన మహాబబులు. ఇప్పుడు చెప్పండి, అది ఒక సిటీయా? అదొక సంఘమా? నేను అడుగుతున్నాను. స్త్రీ అనగా సంఘం. ఆమె యేసుక్రీస్తు పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు. ఇప్పుడు ఆమెకు చాలా మంది పిల్లలు ఉన్నారు. ఆమెమో మహావేశ్య తల్లి, పిల్లలు కూడా వేశ్యలే. ఆ పిల్లలకి తల్లికి కలిపి ఏమని పేరు పెట్టాడు దేవుడు? మర్మమైన, చెప్పాలి, మర్మమైన బబులు. అర్థమవుతుందా? సంఘాలన్నీ కూడా ఈరోజు మర్మమైన బబులోనుగా ఉన్నాయి. బబులోన్ అంటే ఏంటంటే ఎవడికి అర్థం కాదు. నిమ్రోదు ఎప్పుడైతే ఆ బాబేలు ప్రారంభించి ఆ కట్టడాన్ని మొదలుపెట్టాడో దేవుడు దిగివచ్చి ఎవడి భాష ఎవడికి అర్థం కాకుండా చేశాడు.
ఒరేయ్ నీళ్లు తీసుకురాలంటే ఇటుకరాళ్ళు తీసుకొస్తున్నాడు. ఇటుకరాలురా అంటే అన్నం తీసుకొచ్చి ఇదిగో తింటావా అన్నాడంట. ఒరే నేను అడిగింది ఇటుకరాయిరా. ఎందుకంటే దేవుడు అక్కడ భాషలు తారుమారు చేశాడు. అందుకే ఈరోజు పెంతెకొస్తేల భాష బైబిల్ మిషన్ వాళ్ళకి అర్థం కాదు, బైబిల్ మిషన్ వాళ్ళ మరణాథ ఆర్షం వాళ్ళకి అర్థం కాదు, ఆర్షం వాళ్ళ ప్రార్థన ఇంకెవరికి అర్థం కాదు, వాళ్ళకు తప్ప. స్త్రీల్లో ఆశీర్వదించబడిదాన పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, మా కోసం ప్రార్థన చేయమ్మా. మేము చేయలేకపోతున్నాం. అది వాళ్ళ బాధ. వీళ్ళ బాధ ఏమో రౌండ్లు కొట్టే బాధ. అంటే ఇదే బాబేలు. అర్థమవుతుందా? ఈ బాబేల్లో ఉన్న వారికి 7వ దూత వచ్చాడు. చప్పలు కొట్టే లేచి ఒకసారి నిలబడు. ఇప్పుడు ఈ బాబేలుకు సంబంధించిన దూత వచ్చాడు. హల్లెలూయా. వచ్చి కేక వేస్తున్నాడు. 18:4. ఇది కూలిపోయే సమయం రాబోతుంది. అది ఎలాంటిది? దెయ్యపు కార్యాలన్నీ అక్కడే. పాట ఏమో యేసు ప్రభుది, స్టెప్ ఏమో చిరంజీవిది. ఆ బబులంలో ఏం జరుగుతున్నాయి? రే ఏరా ఏసై పుట్టాడు, పెట్టరా రికార్డు. ఆడవాళ్ళు అందరూ రండమ్మ, టీనేజ్ వాళ్ళు అంట, అంతా యవనస్తులు, స్కిన్ టైట్ ప్యాంట్ వేసుకొని ఏసయ్య పాటలు పెట్టుకొని. అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఇప్పుడు అక్కడున్నది నేను చెప్తున్నాను. అక్కడ ఏం జరుగుతుంది? అది దయ్యములకు నివాస స్థలము. ప్రతి అపవిత్రత, ఉనికి పట్టు, అపవిత్రము, అసహ్యము పుట్టించు ప్రతి పక్షికి ఉనికి పట్టు, అన్ని మోసాలు అక్కడి నుంచే మొదలవుతాయి. ఏలనగా సమస్తమైన జనములు ఆగండి. ఏ ఉద్రేకం ఉంటుందాడా ఆ బబులోనులో? నువ్వు పోతే ఏ ఉద్రేకం చెప్పాలి? ఏ ఉద్రేకం? పరలోకం పోయే ఉద్రేకమా? స్టెప్పులు చూసి మోహోద్రేకమా? ఒకరోజు క్రిస్మస్ పండుగకి నేను కోసూరు కాదు, అమరావతి పక్కగా పోతున్నాను. రికార్డింగ్ డ్యాన్స్ లాగా ఉంది. యేసయ్య పుట్టినరోజు అది. మగోళ్ళు వెనకాలండి, కుర్రోళ్ళు వన్స్ మోర్ అని ఈళ్ళ కొడుతున్నారు. నేను ఆగా. ఏంద్రా, ఒకప్పుడు డ్యాన్స్లో ఈళ్ళ కొట్టేవాళ్ళు. ఇప్పుడు ఆ డ్యాన్సులు కోటప్పకొండలో లేవు. ఒకప్పుడు మేము కోటప్పకొండలో చూసామని. ఇప్పుడు యాడికి వచ్చినాయి? చెప్పండి. దేవుని పిల్లలు దీన్ని తప్పకుండా తెలుసుకుంటారు. ఈ బబులోనులో ఏం జరుగుతుంది? మోహోద్రేకముతో కూడిన వ్యభిచార మద్యమును తాగి పడిపోయారంతే. ఇప్పుడు 4వ వచనం ఇప్పుడు పడుతుంది. 7వ దూత కేక ఇలాగు చెప్పగా వింటిని, మా ప్రజలారా. కేక ఎవరికే? తలుపు కొడుతున్నాడు. లోపల డాన్స్లా వేసుకొని, మోహోద్రేక కార్యాలా జరగని, వ్యాపారమా చేసుకొని, కానీ లోపల మా ప్రజలు ఉన్నారు. కేక, ఇదిగో పెళ్లి కుమారుడు ఎదుర్కొని రండి. కేక, 7వ దూత కేక. హల్లెలూయా. నా ప్రజలారా, మీరు దాని పాపములో పాలివారు కాకుండానట్లు, దాని తెగుళ్లలో ఏది మీకు ప్రాప్తింపకుండానట్లు దాన్ని విడిచి నువ్వు బయటకు రావాలి. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎందుకు బయటికి రావాలి? నువ్వు వాక్యంతో నిలబడాలి. అక్కడ నీకు తప్పుడు బోధలు బోధించబడ్డాయి. అక్కడ నువ్వు పెళ్లి బాప్తీసం పరలోకానికి చెల్లదు, జెండా కింద బాప్తీసం పరలోకానికి చెల్లదు, 3 దేవుళ్ళు ఉన్నారని నమ్మి బాప్తీసం పొందాం, చెల్లదు. దేవుడు ఒక్కడే అని నమ్మాలి. కూర్చోగలరు. కేక ఇప్పుడు వినపడుతుంది. ఈ 3 రోజులు మీరు వినే కేక వర్తమానం ఈ కాలపు ప్రవక్త వర్తమానం. పిల్లలు, ఈ కాలపు వర్తమానమే మీ మధ్య మేము బోధిస్తున్నాం. ఆయన వచ్చాడు, ఎన్నో మర్మాలు చెప్పాడు, బాప్తీసం గురించి కూడా చెప్పాడు. ఎందుకంటే ఇక్కడ బాప్తీసం దగ్గరే అది మనకి పరలోకం పోవటానికి సర్టిఫికెట్ లాంటిది. ఈ సర్టిఫికెట్ దగ్గరే సాతాను మోసం చేస్తున్నాడు. అందుకే మన ప్రవక్త వచ్చి మొట్టమొదట ప్రపంచం అంతా తిరిగి ముందుగా ఆయన చెప్పింది ఏంటంటే దేవుడు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. అయితే సాతాను ఎక్కడ మనల్ని మోసం చేస్తుందంటే మత్తయి 28:19 ఒకటి చదువు. నేను 5 నిమిషాల్లో ముగించబోతున్నా. మత్తయి 28:19
మత్తయి 28:19 యేసయ్య చెప్పాడు, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్క కుమారుని యొక్క, చూడండి, మొట్టమొదటిగా మన ప్రవక్త ఎన్నో మర్మాలు బయట పెట్టాడు. వింటున్నారని చెప్పేది 7వ దూత ద్వారా బైబిల్ మర్మాలన్నీ సమాప్తం అయిపోయినాయి. వాటిలో మొట్టమొదటిది ఏంటంటే మన సర్టిఫికెట్, మన బాప్టిస్ట్ సర్టిఫికెట్ కరెక్ట్గా ఉందో లేదో ఈ రాత్రి నేను ముగిస్తా. తర్వాత అనేక విషయాలు మీరు ఇక్కడ సదానందం గారిని మీరు దర్శించవచ్చు. ఆ 7వ దూత యొక్క వర్తమానాలు ఇంచుమించు 1200 వర్తమానాలు మీకు మేము సప్లై చేస్తాం. బైబిల్ మర్మాలన్నీ మీరు తెలుసుకోవచ్చు. 7 ముద్రలు, 7 సంఘకాలాలు, మహావేశ్య, భేదమైన విత్తనం, దానియేలు 70 వారాలు, ఆదిలో ఆది పాపం ఏం జరిగిందో అర్థమవుతుందా? ఇంచుమించు 1200 వర్తమానాలను దేవుడు ప్రవక్త ద్వారా పలికాడు. అవన్నీ మీకు అందించబడతాయి. అది దేవుని యొక్క వాగ్దానం. వాటిలో మొట్టమొదటిది ఏంటంటే మన సర్టిఫికెట్. ఉద్యోగం రావాలన్నా, చదువుకోవాలన్నా ముందు మన సర్టిఫికెట్లు కావాలి. అందుకే యేసుక్రీస్తు చెప్పాడు, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిస్మం అన్నాడా? ఇప్పుడు దెయ్యము యేసయ్య చెప్పిన వాక్యాన్ని తీసుకొని ఇప్పుడు నేను అంటాను, ఇప్పుడు నా తండ్రి యొక్క నామము అని ఎవరైనా అడిగారు, మీ డాడీ యొక్క నామం అన్నప్పుడు డాడీ యొక్క నామమే అన్నాను అనుకో, అది కరెక్టా? ఏమన్నా వింటున్నారు? అసలు అంత డల్గా ఉన్నారు. పర్వాలేదు, దేవుడి కోసం మనం త్యాగం చేద్దాం. యేసయ్య దేవుడే మానవుడిగా వచ్చి 33 సంవత్సరాలు భూమి మీదకి వచ్చాడు. మనం చేసేది అసలు త్యాగమే కాదు. మంచిగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఈ ఒక్కటి సాతాను వెనుకబెట్టి ప్రపంచాన్ని మోసం చేస్తున్నాడు. ఈ బాప్తిసం అనే సర్టిఫికేట్ సరిగ్గా లేకపోతే మనం చేసిన ప్రార్థన అంతా వ్యర్థమైపోద్ది. యేసయ్య ఆ మాట చెప్తే పేతురు 2వ అధ్యాయం అపోస్తల కార్యాలు 2:38 చదవండి. అపోస్తల కార్యాలు 2:38లో పేతురు ఏమంటున్నాడంటే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాలి. అర్థమవుతుందా? యేసయ్య చెప్పాడు, పేతురిట బాప్తిసం ఇచ్చాడు. పేతురే కాదు, అపోస్తలుడైన పౌలు కానీ అపోస్తలులు కానీ ఎక్కడా కూడా తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిసం ఇవ్వలా, తీసుకోమని కూడా చెప్పలా. వారు యేసుక్రీస్తు నామములోనే బాప్తిసాలు ఇచ్చారు. ఆ అపోస్తల కార్యాలు 4:12 త్వరగా చదవండి. ఇక అపోస్తల కార్యాలు 4:12, మరి ఎవని వలన రక్షణ కలగదు కానీ ఈ నామమునే రక్షణ పొందవలను. ఆకాశము కింద మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామములో రక్షణ పొందలేమని, ఏ నామములో, ఒకే నామం. దేవునికి స్తోత్రం చెప్పండి. అపోస్తల కార్యాలు 10:48 త్వరగా. యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవలనని ఆజ్ఞాపించను, ఆజ్ఞ అతిక్రమే పాపం. 42వ వచనం కూడా చూడండి త్వరగా. దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి 43 ఆయన ఎందుకు విశ్వాసం ఉంచువాడు ఎవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందాలని ప్రవక్తలందరూ రాశారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరి పేరులోనూ రక్షణ పొందాలి? దేవుడికి ఒక పేరు ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు భార్య భర్త పేరు ఉచ్చరించుట ద్వారా ఆమె శిరస్సుగా ధరిస్తుంది. ఆమె ఇప్పుడు ప్రవక్తలందరూ కూడా ఏం చెప్పారు? ఒక నామాన్ని దేవుడు డిక్లేర్ చేస్తాడు. మానవ జాతికి ఒక పేరు ఉంటుంది. మానవ జాతిని రక్షించడానికి దేవునికి ఒక పేరు పెట్టబడింది. ఎప్పుడు పేరు పెట్టబడింది? ఆయన మానవుడుగా పుట్టిన తర్వాత. ఆమేన్. అది అన్ని నామాల కంటే పైనామం. ఇది ఎవరు చెప్పిన మాట? ప్రవక్తలు కూడా చెప్పారు. తర్వాత
గలతీ 3:27, గలతీ 3:27. త్వరగా క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ. ఇక్కడ చూడండి, చిన్న ఆలోచన. ఎక్కడా కూడా అపోస్తలులు తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం ఇచ్చినట్టు మీరు చూపించగలిగితే వాళ్ళకి నేను ₹1,00,000 గిఫ్ట్ ఇస్తాను. దేవుని సన్నిధిలో చెప్తున్నాను. బైబిల్ మొత్తం మీరు పరీక్షించి అపోస్తల కార్యాల గ్రంథం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడైనా సరే యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తప్ప తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం ఇచ్చినట్టు కానీ, తీసుకోమని శిష్యులు ఏ సంఘానికైనా చెప్పినట్టు కానీ మీరు చూపించగలిగితే నేను మళ్ళీ చెప్తున్నా, వాళ్ళకి ₹1,00,000 ఇస్తాను ప్రియులారా. ఎందుకంటే మన ప్రవక్త ద్వారా దేవుడు ఆ బాప్తిసం మర్మాన్ని బట్టబయలు చేశాడు. కాబట్టి ప్రపంచమంతా మన ప్రవక్త తిరిగి ఎవరైతే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఈ రోజుల్లో సాతాను ఇక్కడే మోసం చేస్తున్నాడు. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మని యొక్క నామములో అన్నాడు యేసయ్య. నామము అన్నప్పుడు పేరు, ఆ పేరేంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇప్పుడు తండ్రి యొక్క నామం అన్నప్పుడు తండ్రి యొక్క నామం చెబుతావా? చెప్పండి. మీ తండ్రి యొక్క నామం ఏమంటే ఏం చెప్పాలయ్యా? పేరు చెప్తా, లేకపోతే మా తండ్రి యొక్క నామం పేరు చెప్పాలి. ఏం పేరు? మీ నాన్న పేరు చెప్పు. జక్కయ్య. మీ నాన్న పేరు ఏంటి అన్నప్పుడు ఆయన మా నాన్న పేరే అంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు యేసయ్య కూడా తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామం అన్నప్పుడు ఆ నామం ఏంటో అపోస్తులు తెలుసుకొని ఆ నామమే అన్ని నామాల కంటే పైనామమని ఆ నామంలోనే బాప్తిసం ఇచ్చారు. అదే ఈ రోజు కూడా మనం బాప్తిసం పొందాలి. అందుకే బైబిల్లో బాప్తిసాలు 2 కరెక్టే అనే బైబిల్ బయలుదేరారు. ఇప్పుడు ఎఫెసీ 4:5 ఒక్కటి చదవండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4:5 ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒకటే. వింటున్నారా ప్రియులారా? ఒకటే అంటే పెళ్లి బాప్తిసం పరలోకానికి. అయితే బయట చాలా ఉన్నాయి. బైబిల్లో బాప్తిసం ఒకటి. ఓకే, బయట ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి. చిలకరింపు బాప్తిసం, జెండా కింద బాప్తిసం, పెళ్లికి బాప్తిసం, చిన్నపిల్లలకి బాప్తిసం. అర్థమవుతుందా? 3 దేవుళ్ళు ఉన్నారని తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం. ఈ బాప్తిసాలు ఎక్కడా కూడా శిష్యులు ఇచ్చినట్లు బైబిల్లో లేదు. అందుకే మన ప్రవక్త దేవుడు ప్రపంచమంతా తిరిగి, హల్లెలూయా, అనేక చోట్లకు వెళ్ళి ప్రపంచం మొత్తం తిరిగాడు. ఆయన 1963 సంవత్సరంలో 54లో ఆయన మన ముంబై పట్టణం వచ్చాడు. హల్లెలూయా. ఏలియా ఆత్మతో వచ్చి గొప్ప అద్భుతాలు చేసి వెళ్ళాడు. నిజ బాప్తిసం, అపోస్తుల బాప్తిసం మనం పొందాలని పడిపోయిన అపోస్తుల బాప్తిసాన్ని, ఆ బలిపీఠాన్ని బాగు చేసిన ఏలియా ప్రవక్త మన ప్రవక్త. అర్థమవుతుందా ప్రియులారా? బైబిల్ మర్మాలన్నీ ఆయనే సమాప్తం చేశాడు. ఆయన మొట్టమొదటిగా దేవుడు ఒక్కడే అని మనకి బట్టబయలు చేసి, అర్థమవుతుందా, ఆ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తేనని, ఆ నామంలో మనం బాప్తిసం పొందితేనే మనం పరలోకానికి వెళ్తామని పక్కాగా తెలియచేశాడు దేవుడు పంపిన ఏలియా ప్రవక్త. అందుకే మేము కూడా తిరిగి తీసుకున్నాం. నేను కూడా సేవకుడిగా ఉంటూ, నేను కూడా మరి మిలిటరీలో పనిచేసి బయటకు వచ్చి దైవ స్వరూప అనే సంఘములో సేవ చేస్తూ ఉన్నప్పుడు ఈ మెసేజ్ నా దగ్గరకు వచ్చింది. హల్లెలూయా. ఎందుకంటే పౌలు ఎలాగైతే దమస్కు గురించి అనేక చోట్ల సాక్ష్యం చెప్పాడో, నేను కూడా అనేక చోట్ల ఈ సాక్ష్యం చెప్తాను. మీరు అనుకోవచ్చు, అయ్యగారు ఎప్పుడు ఈ సాక్ష్యం కూడా చెప్తాడని. దమస్కు గురించి పౌలు ప్రతి చోట సాక్ష్యం చెప్పాడు. యెరూషలేములో సాక్ష్యం చెప్పాడు, అగ్రిప్పరాజు దగ్గర సాక్ష్యం చెప్పాడు, ఆ రోజుల్లో దమస్కు పట్టణం వెళ్ళి అక్కడ సాక్ష్యం చెప్పాడు. నేను చెప్తాను ప్రియులారా, ఎందుకంటే నేను కూడా డినామినేషన్లో ఉన్నప్పుడు దేవుళ్ళు 3 తండ్రి కుమారు నామంలోనే బాప్తిసాలు పొంది సంఘాన్ని నడిపిస్తున్న రోజుల్లో ఒక యవనసు నా దగ్గరకు వచ్చి ఒక రాత్రిపూట అన్నాడు, పాస్టర్ గారు మీ వాక్యం అంతా బాగానే ఉంది, కానీ
యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందకపోతే నీకు పరలోకం లేదు, సంఘానికి పరలోకం లేదన్నాడు. నాకు కోపం వచ్చింది, ఎందుకంటే నేను సేవకుడు కాబట్టి. అయితే ఆ యవనస్తుడు అన్న మాట నా లోపలికి వెళ్ళింది. మధ్యాహ్నం నేను విన్నాను కదా, దేవుని పిల్లలకి వాక్య శరీరాలు ఉంటాయని చెప్పాను. మధ్యాహ్నం విన్నారు కదా, మీరు విన్నారా? దేవుని పిల్లలకి ఏముంటాయి? వాక్య శరీరాలు ఉంటాయి. ఆ వాక్య శరీరం ఆ రాత్రి నన్ను నిద్రపోనీలేదు. ఇదేదో బాప్తిసం, నిజమైన బాప్తిసం బైబిల్ ప్రకారంగా నేను తీసుకున్నానా లేదా తెలుసుకోవాలని ఆ రాత్రి చర్చిలో కూర్చొని ఆలోచించి తెల్లారిపాటికి ఒక నిర్ణయం తీసుకున్నాను. హల్లెలూయా. తెల్లారిన తర్వాత వెంటనే జత బట్టలు తీసుకున్నాను, వెళ్ళిపోయాను. ఆ యవనస్తుని కలిశాను. వాడు అన్నాడు, ఆ కుర్రోడు, ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు ఏంటి వచ్చావు అన్నాడు. మీ పాస్టర్ గారు ఎక్కడ అని అడిగా. ఎందుకన్నాడు, నాకు అర్జెంటుగా యేసుక్రీస్తు నామములో బాప్తిసం కావాలి. ఎప్పుడైతే ఆ మాట అన్నానో వాడికి సంతోషం. ఇంకా మీకు ఏమన్నా డౌట్ ఉందా అన్నాడు. నాకేం డౌట్ లేదు, అది వాక్యంలో ఉంది. ఎందుకంటే రాత్రంతా నేను కూర్చుని ఆలోచించాను. పాత నిబంధనలో యెహోవా అన్నాడు, నేను మొదటి వాడును, కడపటి వాడును, జీవించువాడును. పాత నిబంధన యెహోవా అన్నాడు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు అదే అంటున్నాడు, మొదటి వాడు నేనే, కడపటి వాడును నేనే, చచ్చిపోయింది నేనే, తిరిగి లేచింది నేనే, యుగయుగములు సజీవుడిగా ఉండేది నేనే. కాబట్టి పాత నిబంధన యెహోవాయే, కొత్త నిబంధన యేసుక్రీస్తు. యెషయా 43లో నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు, నేను రక్షకుడు మీ కొరకు పుట్టాడు. ఆ యెహోవాయే రక్షకుడుగా పుట్టాడు. ఆ రాత్రి వెంటనే నాకు కన్ఫర్మ్ అయిపోయింది, పాత నిబంధన యెహోవాయే, కొత్త నిబంధన యేసుక్రీస్తు. ఆ నామాన్ని నేను ధరించకపోతే ఆయనకి నాకు సంబంధం లేదు. ఆయన నామం నాకు లేకపోతే నాకు తలకాయ లేదు. తలకాయ లేకపోతే తీర్పు రోజు నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. ఆ రాత్రి నాకు భయం వేసింది. తెల్లారిపాటికి వెళ్ళి అడ్రస్ తీసుకున్నాను, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాను. ఎప్పుడైతే యేసుక్రీస్తు నామములో నేను బాప్తిసం పొందానో ఏదో ఒక కొత్తదనం నాలోకి వచ్చేసింది, ఒక కొత్త శక్తి నాలోకి వచ్చింది. హల్లెలూయా. అప్పుడు సంఘ శాఖలో ఉన్న నేను మా ప్రెసిడెంట్ గారికి కూడా చెప్పాను, దైవసేవకుడు ప్రెసిడెంట్ గారికి, మనకు ఒక ప్రవక్త ఉన్నాడు. సారీ, అప్పుడు ప్రవక్త గురించి నాకు తెలియదు. మనకు ఒక బాప్తిసం ఉంది, మనం తీసుకున్న బాప్తిసం చెల్లదు, మనం అందరం యేసుక్రీస్తు నామములో తీసుకోవాలన్నప్పుడు వాళ్ళు అన్నారు, నీకు దెయ్యం పట్టిందన్నారు. అర్థమవుతుందా ప్రియులారా? తర్వాత నా భార్యకి చెప్పాను, నా సంఘానికి చెప్పాను, సంఘం అంతా ఒప్పుకుంది, నా భార్య కూడా ఒప్పుకుంది. అందరికీ ఒకేసారి బాప్తిసం ఇచ్చేశాను ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో. ఇప్పుడు ఇంచుమించు తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర మొత్తం తిరుగుతున్నాను. ఈ గడియ ప్రవక్త యొక్క వర్తమానం తీసుకొని ఎంతమంది ఆయన పిల్లలు ఉన్నారు, అందరూ మళ్ళీ బాప్తిసాలు పొందుతున్నారు. అనేక మంది సేవకులు కూడా బాప్తిసాలు పొందుతున్నారు. కాబట్టి ప్రియులారా, మన ప్రవక్త ఏలియా, ఆయనే 7వ దూతగా బైబిల్ మర్మాలన్నీ సమాప్తం చేశాడు. ఇప్పుడు మనం అందరం అపోస్తుల బోధ దగ్గరికి వెళ్ళాలి. అపోస్తులు ఏం చేశారో ఆ బాప్తిసం మనం పొందాలి. అపోస్తులు ప్రభు రాత్రి భోజనం అన్నారు, రాత్రే తీసుకోవాలి. అపోస్తులు ఒకరి పాదాలు ఒకరు కడగాలి అని యేసయ్య చెప్పాడు అపోస్తులకి. అది ఈరోజు మనం చెయ్యాలి. అందుకే మన సంఘాలలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం, బల్లారాధన కాదు, మనకి ప్రభురాత్రి భోజనం. 3వది స్త్రీలు, పురుషులు ఒకరి పాదాలు ఒకరు కడుక్కోవాలి. ఈ 3 ఏ సంఘములో ఉంటాయో అదే ఎత్తబడే సంఘం. అక్కడ ప్రవక్త వర్తమానం ఉంటుంది, 7వ దూత వర్తమానం ఉంటుంది. మరి దయచేసి మీరు కూడా ఈ రాత్రి చెప్పడానికి నాకు సమయం లేదు, వర్షం పడి మనకు ఆటంకం వచ్చేసింది. అయినా దేవుడు మన మధ్యకు వచ్చి మనకి ఏ మాటలు కావాలో ఆ మాటలు వినిపించాడు. మొదటి రాకడలో బాప్తిసం ఇచ్చి యోహాను ఏలియాగా వచ్చి తండ్రుల్ని అపోస్తలుల తట్టు తిప్పాడు, యేసు వైపు తిప్పాడు. ఇప్పుడు ఈ చివరి కాలంలో పిల్లలుగా మనం చెడిపోవాలని బైబిల్లో దేవుడు రాసి పెట్టాడు. అందుకే రకరకాల సంఘాలు, రకరకాల బాప్తిసాలు, రకరకాల సిద్ధాంతాలతో ఈనాడు డినామినేషన్లన్నీ కూడా ముక్కలుగా యేసుక్రీస్తుని అంటే వాక్యాన్ని నరుక్కొని వెళ్ళిపోయారు. ఆ ముక్కలన్నీ కలిపి వాక్య ప్రకారంగా మనం జీవించాలని చెప్పడానికి దేవుడు మళ్ళీ ఏలియా ఆత్మతో ఒక వ్యక్తిని పంపించాడు. ఆ ఏలియా వచ్చేశాడు ప్రియులారా. ఆ ఏలియా వచ్చి మొట్టమొదటి బాప్తిసాన్ని సరిచేశాడు. ఆ బాప్తిసం మేము సరి చేసుకున్నాం. ఇక్కడ కూర్చున్న మరి మా సంఘస్థులు కూడా ఇంచుమించు 30 మంది ఇక్కడికి వచ్చారు, 25-30 మంది. వాళ్ళు కూడా యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందారు. ప్రభు పేరట నేను సాక్ష్యం ఇస్తున్నాను, పరలోక రాజ్యం వెళ్ళాలంటే నిజంగా మీరు దేవుని పిల్లలైతే మీ సర్టిఫికెట్లన్నీ సరి చేసుకోవాలి. రెండోసారి తీసుకోవచ్చా అయ్యగారు అని మీరు అనుకోవచ్చు. బైబిల్లో పౌలు గారు ఒక సంఘానికి మళ్ళీ రెండోసారి ఇచ్చారు. హల్లెలూయా.
ఒక్కటి నేను త్వరగా 5 నిమిషాల్లో చదివి ముగిస్తాను. అపోస్తల కార్యాల గ్రంథం 19వ అధ్యాయంలో మీరు రెండోసారి తీసుకున్నట్టు అక్కడ మీరు చూడొచ్చు. త్వరగా అపోస్తల కార్యాల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్నప్పుడు నేను చదువుతాను, మీరు బైబిల్ చూడండి. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు, అపోల్లో అని ఆయన ఒక సేవకుడు, ఆయన కొరింథీలో ఉన్నాడు. ఆ అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు పౌలు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా అని వాళ్ళని అడిగాడు. ఇప్పుడు నేను మా కాకాంతో అటు ఎట్టొచ్చాను. ఆమేన్. పౌలు గారు కూడా ఎఫెసు అనే ఊరికెళ్ళి అక్కడ కొంతమంది శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ పొందారా అని అడిగాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అన్నారు. అప్పుడు పౌలు అన్నాడు, మీరు అలాగైతే దేన్ని బట్టి మీరు బాప్తిసం పొందారన్నప్పుడు వాళ్ళు అన్నారు, మేము యోహాను దగ్గర పొందామన్నారు. అప్పుడు పౌలు గారు, ఎట్టగొట్ట బాప్తిసం తీసుకున్నారులే, సరిపోద్దులే అన్న. ఒకసారి మునిగారుగా యాడా యేసు ప్రభుతో పాట, ఆయనతో పాటుగా మీరు తీసుకుంది, సరిపోద్దులే అన్న. అప్పుడు ఆయన అంటున్నాడు, పౌలు ఒక మాట జాగ్రత్తగా. అప్పుడు పౌలు అంటున్నాడు, మీరు బాప్తిసం తీసుకునేటప్పుడు యోహాను ఒక మాట అన్నాడు, మీకు గుర్తుందా? యోహాను అన్నాడు, నేను మారు మనస్సు నిమిత్తము నీళ్లతో మీకు బాప్తిసం ఇస్తున్నా. ఆమేన్. నా వెనక ఒక ఆయన వస్తున్నాడు, ఆయన మీకు పరిశుద్ధాత్మతో అగ్నితో బాప్తిసం ఇస్తాడని మీరు విన్నారా లేదా? కాబట్టి యోహాను ఇచ్చిన బాప్తిసానికి పరిశుద్ధాత్మ అనే వరం లేదు. వరం దేనికి ఉంది? ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే దానికి వరం. ఇప్పుడు చూడండి, ఒక ఫ్యాను, ఒక ఫ్రిడ్జ్ కొన్నాం అనుకోండి, దానికి ఒక ఫ్యాను గిఫ్ట్. ఆమేన్. కాబట్టి ఆ ఫ్రిడ్జ్ కొన్నవాడికల్లా ఫ్యాన్ వచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు పరిశుద్ధాత్మ అనే గిఫ్ట్ దేనికి ఉంది? యోహాను బాప్తిసానికి ఉందా? లేదు. పెళ్లి బాప్తిసానికి ఉందా? లేదు. చిలుకరింపు బాప్తిసానికి ఉందా? లేదు. జెండా కింద బాప్తిసానికి ఉందా? లేదు. తండ్రి కుమార ముగ్గురని నువ్వు నమ్మితే బాప్తిసం పొందితే నీకు గిఫ్ట్ ఉందా? లేదు. దేనికి గిఫ్ట్? ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందితే మీకు గిఫ్ట్ ఉంది అని చెప్పాడు. ఆమేన్. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? 5వ వచనం, వారు ఆ మాటలు విని పావయ్య, నిన్నటిదాకా నువ్వు సంఘాన్ని పాడు చేస్తా వచ్చినోడివి, మేము ఏదో ఒకటి మునిగాములే, మళ్ళీ వచ్చి కూటం పెట్టి మళ్ళీ మమ్మల్ని మునగమంటున్నావా? జాగ్రత్త, బాప్తిసం ఒక్కటే అల్లా. వారు వెంటనే లోబడ్డారు. చప్పలు కొట్టండి. వారు వెంటనే లోబడ్డారు. 5వ వచనములో మాత్రం మీరు చదవండి, బాప్తిసం పొందారు. పొందగానే ఏమొచ్చింది? గిఫ్ట్ వచ్చేసింది. అర్థమవుతుందా పిల్లలు? కాబట్టి మనము చివరి కాలంలో ఉన్నాం. నిజంగా ఈ 3 రోజులు మీరు విన్న వాక్యాన్ని మీ 5 జ్ఞానేంద్రియాలతో పరిశీలన చేస్తే, పనిచేస్తున్నాయా జ్ఞానేంద్రియాలు? చచ్చిపోయినాయా? పని చేస్తే మీరు ఆలోచించి మీరు వెంటనే నిర్ణయం తీసుకోండి. మీరు నిజంగా దేవుని పిల్లలైతే మీ 5 జ్ఞానేంద్రియాలు పనిచేస్తాయి. అందుకే వాళ్ళు వెంటనే పౌలు గారి మాటలకి లోబడ్డారు, వెంటనే బాప్తిసం పొందారు. అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్నారు. త్వరలోనే దేవుని రాజ్యం రాబోతుంది. మానవ రాజ్యాలు కూలిపోబోతున్నాయి. ఆయన రాజ్యంలో ఆయన పక్కన ఉండాలంటే, నరకాన్ని తప్పించుకోవాలంటే ఈ గడియకు దేవుడు పంపిన ఏలియా వర్తమానాన్ని నమ్మండి. అదేదో కొత్తది కాదు, అది అపోస్తుల బోధ. ఆ బోధతో మన జీవితాలు కట్టుకుందామా? నరకాన్ని తప్పించుకుందామా? అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడి మీ 5 జ్ఞానేంద్రియాలతో ఆలోచించి ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకోవాలి.